స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధ అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవా మా దేవా మాతో మాట్లాడుత దేవా హల్లెలూయా. నీ బూరలాగా వాడుకుంటున్నావు, మీకు వందనాలు ఇస్తు ప్రభువా. ద్వారాలు తెరిచినావు, మీకు వందనాలు నైనా. వాక్యం బయలుదేరుతుండగా ప్రతి జీవితం మారు మనసు పొందునుగాక, ఎదుగుదల ఇక్కడ అభివృద్ధి కలుగునుగాక, స్వస్థతలు కలుగునుగాక. నీ శక్తిచో బలముచో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. సర్వగణతమయ యేసే కలుగునుగాక. అందరం కీర్తనలు 35వ అధ్యాయము 27వ వచనంలోకి వెళ్దాం. भजन संहिता की पुस्तक उसका 35वां अध्याय उसका 27वां वचन हम देखेंगे. 35:27 35వ అధ్యాయము 27వ వచనము. भजन संहिता पुस्तक उसका 35वां अध्याय उसका 27वां वचन. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. హల్లెలూయా. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు. దేవుని యొక్క నిర్దోషము నీ నిర్దోషము కాదు. तुम्हारा निर्दोष नहीं, लेकिन खुदा का निर्दोष. ఈ రోజు నువ్వు దోషిగా ఇక్కడ ఉండిండొచ్చు, आज के दिन हम एक दोषी के तौर पे यहाँ కానీ होंगे, దేవుని యొక్క నిర్దోషమును బట్టి लेकिन खुदा के उस निर्दोष के कारण ఆనందించువారు. जो आनंदित होता అంటే है. ఇక్కడ ఉండి నీ యొక్క దోషమును నువ్వు ఆలోచించకు, माने तुम अपने दोष के विषय में ना सोचो, నీ దోషము గురించి ఇక్కడ నువ్వు బెంగ పెట్టుకోకు. तुम्हारे दोष के विषय में तुम मायूसी मत लेकर आओ. నీ దోషమును బట్టి तुम्हारे उस दोष के कारण ఇక్కడ నిన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఒక ఆలోచనలో ఉండకు. నువ్వు यहाँ पर तुम्हें जो स्वीकार किया जाएगा या नहीं जाएगा कहकर इस सोच में तुम मत रहो. దేవుని నిర్దోషమును బట్టి ఆనందించును గాక. खुदा के उस निर्दोष होने के उस कारण तुम जो आनंदित रहो. అట్లాంటి వారు అంట ऐसे जो लोग हैं ఉత్సాహ ధ్వనితోని సంతోషిస్తారంట ఇక్కడ ఈ రోజు. उत्साह के गानों के साथ में जो आनंदित होंगे. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చర్చిలో కూడా కూర్చొని आप जो चर्च में बैठकर నువ్వు చేసిన ప్రతి చెత్త పనిని ఆలోచిస్తుంటే तुमने जो किया वो हर एक बुरा काम उसे सोचते బయట हुए, ఉన్న బాధ ఇక్కడ కూడా అదే బాధ ఉంటది. बाहर जो तुम्हारा दुख था यहीं पर भी बैठे यहाँ पर भी वही दुख रहेगा కానీ तुम्हारा. ఇక్కడ కూర్చున్నది నువ్వు ఎందుకోనంటే लेकिन यहाँ पर जो तुम बैठे हो किस लिए? దేవుని గురించి ధ్యానించడానికి, खुदा के विषय में ध्यान करने ఆయన के लिए, నిర్దోషత్వమును బట్టి నువ్వు ఆనందించడానికి. उनके निर्दोष होने के उस कारण के विषय में तुम आनंदित होने के అలా लिए. నువ్వు ఈ రోజు నుంచి మారు ఆయన సన్నిధిలో. जय आज के दिन से तुम जो इस प्रकार से నీ ఉత్సాహ ధ్వనులు సంతోషం మొదలైతాయండి. तुम जो इस प्रकार से अगर रहोगे तो तुम जो उत्साह ध्वनि करते हुए आनंदित रहोगे, క్రిస్మస్ मगन 25 रहोगे. కాదు, ఇప్పుడే మొదలవును గాక. क्रिसमस 25 तारीख नहीं, लेकिन आज के दिन से ही शुरू हो जाए. హల్లెలూయా. हालेलुया. ఎందుకనంటే నీ దోషంని నువ్వు చూడట్లేదు, దేవుని యొక్క నిర్దోషంని చూస్తున్నావు. क्योंकि तुम अपने दोषों को नहीं देख रहे, लेकिन प्रभु जो निर्दोष है तुम उनकी ओर देखते हो. హల్లెలూయా. హల్లెలూయా. కింద తన సేవకుని క్షేమమును తన సేవకుని క్షేమమును చూచి నువ్వు దేవుని నిర్దోషమును బట్టి ఆనందించాలంట. మరి దేవుడు దేని బట్టి ఆనందిస్తాడు? తన సేవకుని క్షేమమును చూచి తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. ఆనందించు యెహోవా. యెహోవా. హల్లెలూయా. हालेलुया. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క నిర్దోషమును బట్టి నువ్వు ఆనందిస్తావో, तुम जैसे खुदा निर्दोष है इस कारण तुम आनंदित रहते हो, ఆ దేవుడు కూడా वो खुदा भी నీ క్షేమమును చూసి ఆనందిస్తాడంట. तुम्हारी कुशलता को देखकर वह आनंदित తన होते हैं. సేవకుని క్షేమమును చూసి ఆనందిస్తాడంట. खुदा अपने सेवक की कुशलता को देखकर वह आनंदित होते ఎవరైతే हैं. దేవుని నిర్దోషాన్ని బట్టి జీవిస్తారో ఇక్కడ, जो कोई भी खुदा के जो निर्दोष होने के कारण जब वह जीते हैं, నేను పాపిని నాకు ఈ వాక్యం పడదు అనకుండా, जय मैं पापी हूं वचन मेरे लिए नहीं है कहकर जो ना నా कहता దేవుడు हो, నిర్దోషి, ఆయనని బట్టి ఈ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నా मेरा खुदा निर्दोषी है, उन्हीं के कारण मैं इस जो वचन को आज मैं अंगीकार అని करता నువ్వు हूं ఆనందించినప్పుడు कहकर जब आप आनंदित होते हो నువ్వు దేవుని సేవకుని అయిపోతావు అంటావా? तुम खुदा के सेवक बन जाते हो. ఆ సేవకునికి దేవుడు క్షేమం ఇస్తాడంట. उस सेवक को जो खुदा कुशलता देता ఆ है క్షేమమును బట్టి ప్రభు ఆనందిస్తాడంట. और उस कुशलता के कारण ही वो प्रभु आनंदित होता है. ఈలాగా ఆనందాన్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. इस प्रकार से आनंद का आदान प्रदान करते हैं దేవుడు प्रभु. నీ ద్వారా ఆనందిస్తుండు, నువ్వు దేవుని ద్వారా ఎలా ఆనందించాలో చెప్తా ఉన్నాడు ఇక్కడ. इस प्रकार से खुदा तुम्हारे द्वारा जो आनंदित है तो तुम जो खुदा के कारण कैसे आनंदित ఆ होना चाहिए ये క్షేమమును बताते బట్టి, हैं. నీకు క్షేమమును బట్టి तुमको जो कुशलता है उस कारण, ఇంగ్లీష్ లో ఇంకా క్లియర్ గా రాస్తుంటది, इंग्लिश भाषा में और साफ साफ ये लिखा है, ప్లెజర్ ఇన్ ప్రాస్పెరిటీ. जय प्लेजर इन प्रॉस्पेरिटी ప్లెజర్ कहकर, ఇన్ ప్రాస్పెరిటీ. प्लेजर इन प्रॉस्पेरिटी कहकर. ప్రాస్పెరిటీ ఈ క్షేమము దేనికి సూచన అంటే, प्रॉस्पेरिटी माने ये कुशलता किस बात की सूचना ఈ है? రోజు దేవుడు నీకు ఎలాంటి క్షేమం ఇవ్వాలనుకుంటుండంటే, आज के दिन खुदा तुम्हें किस प्रकार की कुशलता देना चाहता है? అన్నిట్లో క్షేమము, सब बात में నీ कुशलता, ఆరోగ్యంలో క్షేమము, तुम्हारी जो सेहत में कुशलता, నీ ఉద్యోగానికి క్షేమము, तुम्हारी नौकरी में तुमको నీ ఆర్థిక कुशलता, పరిస్థితికి క్షేమము, तुम्हारी आर्थिक परिस्थिति के लिए నీ कुशलता, భార్య భర్తల బంధానికి క్షేమము,
క్షేమము, तुम्हारे उस पति पत्नी के संबंध को जो है कुशलता, నీ పిల్లలకి క్షేమము. तुम्हारे बच्चों को कुशलता। హల్లెలూయా. హల్లెలూయా. అన్నిట్లో ప్రాస్పెరిటీ, అభివృద్ధి, క్షేమము గురించి ఈ రోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. हर बातों में तुमको प्रॉस्पेरिटी, अभिवृद्धि व कुशलता के विषय में प्रभु आज बात करता है। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే ఈ కాలంలో ఉద్యోగం వస్తున్నది, क्योंकि आज के ऐसे जमाने में हम रहते हैं कि ये समय में जो है नौकरी मिलती है, ఉద్యోగానికి గ్యారంటీ లేదు. जो है उस नौकरी की कोई गारंटी नहीं होती ఈ है। కాలంలో మీకు ఆరోగ్యం ఉన్నది, इस जमाने में तुमको इस समय में जो है अच्छी కానీ सेहत దానికి है, గ్యారంటీ లేదు. लेकिन उसकी कोई गारंटी नहीं है। ఈ కాలంలో దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చిండు, इस समय में जो प्रभु ने तुमको बच्चे दिया ఆ है, పిల్లల ఎదుగుదలకి గ్యారంటీ లేదు. उन बच्चों के बढ़ोतरी में कोई जो है गारंटी नहीं है। ఈ కాలంలో మీకు దేవుడు ఆర్థిక పరిస్థితిని మంచిగా ఇచ్చిండొచ్చు, इस समय में खुदा ने तुम्हें अच्छी आर्थिक परिस्थिति दिया होगा, కానీ దానికి గ్యారంటీ లేదు. लेकिन उसकी कोई गारंटी नहीं है। దేనికి గ్యారంటీ లేదు. किसी भी बात की कोई गारंटी नहीं అన్ని है। కాలుష్యమైతున్న సమయంలో, जैसे सब कुछ जो प्रदूषित हो అన్ని रहा है, కాలుష్యమైన वैसे ఈ యొక్క లోకములో समय ये दुनिया जो सब रीति से प्रदूषित हो चुकी है। దేవుడు ఇక్కడ ప్రేయర్ పవర్ లో వాగ్దానం చేస్తుండే నీతోని, आज के दिन इस प्रेयर में प्रभु तुमसे ये वादा व प्रतिज्ञा ఇక్కడున్న करता ప్రతి है, బిడ్డకి నేను క్షేమము కలిగించబోతున్నా यहाँ అంటున్నాడు. पर मौजूद हर एक व्यक्ति को मैं अभिवृद्धि व कुशलता देता हूँ। హల్లెలూయా. ఇన్ हालेलुया। ఎవ్రీథింగ్ యు విల్ ప్రాస్పర్. तुम जो अभिवृद्धि पाओगे अब से। హల్లెలూయా. हालेलुया। వాగ్దానం చేస్తుండే దేవుడు, ये प्रभु तुमसे वादा करता నీతో है, प्रतिज्ञा వాగ్దానం देता చేస్తున్నాడు है। దేవుడు. ये तुमसे खुदा वादा करता है, तुम्हें నీకు प्रतिज्ञा క్షేమము, देता నీ है। ప్రతి పరిస్థితికి క్షేమం ఉంటున్నది ఈ రోజు నుంచి. तुम्हारी हर एक परिस्थिति में तुमको अभिवृद्धि व कुशलता रहेगी कहता है प्रभु। అంగీకరించండి. इस बात को तुम నిన్ను अंगीकार బట్టి करो। కాదు, तुम्हारे నీ कारण नहीं, బలహీనతను బట్టి కాదు, तुम्हारी निर्बलता के कारण नहीं, ఆయన నిర్దోషమును బట్టి అంగీకరిస్తున్నాము. उनके निर्दोष होने के कारण इसको अंगीकार करते हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నేను యొక్క ప్రేయర్ పవర్కున్న గోడల్ని పిల్లల్ని బట్టి కాదు, जो ये प्रेयर पॉइंट्स की जो दीवारें व खंबे इसके कारण ఆ नहीं, యేసు ప్రభుని బట్టి నేను అంగీకరిస్తున్నా క్షేమం उस यीशु ఇక్కడ. मसीह के कारण ही मैं इस बात को अंगीकार करता हूं कि वो अभिवृद्धि व कुशलता मुझको आएगी। ఆయన సేవకునిలాగా, उनके सेवक के ఆయన जैसे, నిర్దోషమును బట్టి మనం మారుతున్నాం కదా. जो उनके निर्दोष होने के कारण हम जो है आनंदित होते हैं అయ్యా, ना। ఆయన సేవకునికి అలాంటి క్షేమం కలిగిస్తే, उनके सेवक को वैसी अभिवृद्धि व कुशलता जब वो देते हैं ఆయన तो, సేవకునికి అలాంటి అభివృద్ధి కలిగిస్తే, अपने सेवक को वो इस प्रकार की अभिवृद्धि देते हैं तो, ఆయన కుమారులుగా మారితే ఇంకా ఎలాంటి క్షేమం అభివృద్ధి కలుగుతుందో చూడండి ఒకసారి. जब उनकी संतान उनके बच्चों के जैसे बनोगे तो और कितनी अभिवृद्धि व कुशलता मिलेगी నువ్వు तुम्हें। సేవకునిగా మారడానికి ఆయన యొక్క నిర్దోషమును నమ్మాలి. जो है आपके जैसे सेवक बनने के लिए वे निर्दोष होने के कारण उसमें आनंदित होना ये ఆయన जरूरी है। పిల్లలు కావడానికి మనము, और उनकी संतान उनके बच्चे बनने के लिए हम, ఆయన పిల్లలు కావడానికి उनके बच्चे हम बनने के लिए యేసు నామం చేత ముద్రింపబడాలా, यीशु मसीह के नाम की मोहर हम पर దేవుని होनी రక్తం चाहिए। చేత కడగబడాలా, खुदा के लहू से हमें धोए जाना चाहिए పరిశుద్ధాత్మ నడిపింపుతో నడవాలా, और पवित्र आत्मा की अगुवाई के अनुसार దేవుని चलना है భయము భక్తి నీలో ఉండాలా. और खुदा का भय और भक्ति तुम में होना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఇంకా 3 యోహాను तीसरा यूहन्ना 1వ అధ్యాయం 2వ వచనములో, उसका पहला अध्याय और उसका दूसरा वचन, 3 John 1st chapter 2nd verse. ప్రియుడా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని నీవు విషయములలో అన్ని విషయాలలోనూ వర్ధిల్లుచు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మరి దేవాతి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, देखो प्रभु के प्रभु क्या कहते हैं, అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుచు हर बातों में तुम जो है उन्नति पाते हुए సౌఖ్యంగా ఉండాలంట. और जैसे सब प्रकार की जो है ఒక్క कुशलता से भरे విషయంలో हुए। కాదు, किसी एक विषय ఈ में రోజు नहीं, నువ్వు ఒక్క విషయం కొరకు ఇక్కడికి तुम వచ్చిండొచ్చు, आज एक विषय में के लिए यहाँ आए हो, కానీ దేవుడు ఈ రోజు నిన్ను ఏమని వాగ్దానం, నీకు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, लेकिन प्रभु ये कहकर तुमको ये वादा करते हुए प्रतिज्ञा అన్ని देते हैं విషయాలలో कि हर विषय ఈ రోజు में నువ్వు వాక్యాన్ని తీసుకోవడాన్ని బట్టి आज के दिन तुम इस वचन को जैसे लेते अन्य हो उस प्रकार विषयाలలో से हर बातों में నువ్వు వర్ధిల్లడం మొదలు పెట్టబోతున్నావంట. तुम जो उन्नति पाना जो वो शुरू हो रहा है। ఈ వాక్యాన్ని బట్టి వర్ధిల్లడం మొదలు इस పెట్టబోతున్నావు. वचन के अनुसार तुम उन्नति पाना तुम शुरू कर रहे हो। విశ్వసించండి. विश्वास करो। అన్ని పోగొట్టుకుంటుండొచ్చు, तुम चाहे सब कुछ खो दिए होंगे, ఏమి కూడా లేకపోయిండొచ్చు, कुछ नहीं होगा तुम्हारे ఏదో पास, ప్రయత్నం ఎన్నో సంవత్సరాలు ఉండిండొచ్చు. नहीं तो कितने सालों से कितनी कोशिशें कर ఈ रहे రోజు होगे। వాక్యంలో విశ్వసించండి. आज के दिन इस वचन में तो विश्वास रखो, క్షేమాభివృద్ధి కలగబోతున్నది, कुशलता तुमको मिलने वाली है, వర్ధిల్లత కలగబోతున్నది. उन्नति तुमको मिलने वाली है। వర్ధిల్ల ఇంకా ఇంగ్లీష్ లో అయితే ప్రాస్పర్ ఇన్ హెల్త్. जो कहते हैं कि सेहत के विषय में तुम अभिवृद्धि पाओगे, कहते हैं। హల్లెలూయా. నీ हालेलुया। యొక్క ఆర్థిక విషయంలో, तुम्हारे आर्थिक विषय में, నీ యొక్క
ఆరోగ్య విషయంలో तुम्हारी सेहत के विषय में నువ్వు వర్ధిల్లబోతున్నావు అంటున్నాడు. तुम जो है उन्नति पाओगे। చాలా మంది ఈ యొక్క ఆర్థిక విషయం అనగానే बहुत से लोग जो आर्थिक विषय माने कहते हैं భయపడతారు, वे डरते हैं, భయపడతారు. वे डरते हैं। ఆర్థిక విషయం ప్రకటించాలన్నా, जो आर्थिक विषय के बारे में अगर कहना भी तो, ఆర్థిక విషయము మాట్లాడాలను, आर्थिक विषय के बारे में कुछ बोलना है, प्रकट ఆర్థిక करना है విషయము तो, అన్నదమ్ముల్లో మాట్లాడాలన్నా, आर्थिक विषय के बारे में अपने भाइयों के बीच में बात करना हो, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలన్నా, या चाहे माता पिता बच्चों से बात करने हो, ఆర్థిక విషయాలలో ఇబ్బంది పడతా ఉంటారు, जो आर्थिक विषय में जो बड़ी तकलीफें उठाते हैं, భయపడతా ఉంటారు. वे डरते हैं। హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎవ్వరు ఎక్కడ ఏమైనా భయపడొచ్చు, जो है कोई भी कहीं भी किसी भी बात में जो वो डरता हो, కానీ लेकिन ప్రేయర్ పవర్ ఈ యొక్క స్టేజ్ మీదకి వెళ్ళి ఎప్పుడు మీకు భయాన్ని ప్రకటించదు కూడా. यहाँ पर यहाँ स्टेज से प्रेयर पॉइंट ने कभी भी तुम्हें जो है डर के विषय में प्रकट नहीं किया और ना कभी डर के विषय में वो प्रकट करेगा। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు భయాన్ని కాదు, आज के दिन डर को नहीं, लेकिन ఈ యొక్క బైబిల్ ఉన్న ఒక ఎదుగుదల ప్రకటించబోతున్నాడు దేవుడు. बाइबल में मौजूद उस बढ़ोतरी, उस उन्नति को जो प्रकट करता బైబిల్ है। ఉన్న వర్ధిల్లత ప్రకటించబోతున్నాడు ये बाइबल దేవుడు. में लिखा है अभिवृद्धि, उसको प्रकट करता ఈ है। బైబిల్ ప్రకటింపబడుతున్నది, ये बाइबल जो प्रकट होता है, భయము కాదు. डर नहीं। హల్లెలూయా. హల్లెలూయా. అలాంటప్పుడు ఆర్థిక విషయం కూడా ఈ యొక్క బైబిల్ ప్రకటిస్తుంది కాబట్టి ధైర్యంగా ప్రకటిస్తాం. आर्थिक विषय के बारे में जो ये बाइबल प्रकट करता है, तो हम इस बात के बारे में हिम्मत से हम कहते हैं। హల్లెలూయా. 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 మరి దేవుడు చూడండి వాగ్దానం చేస్తున్నాడు, देखो खुदा ने ये वादा, ये प्रतिज्ञा किया है నువ్వు వర్ధిల్లుతావు, कि तुम अभिवृद्धि पाओगे, ఆర్థికంగా వర్ధిల్లుతావు, आर्थिक रीति से तुम ఆరోగ్యంగా अभिवृद्धि पाओगे, వర్ధిల్లుతావు. सेहत में तुम अभिवृद्धि వాగ్దానం पाओगे। చేసిండు. ये वादा, वह प्रतिज्ञा किया है उन्होंने। వాగ్దానం ఒకటే కాదు, जो है वादा, वो प्रतिज्ञा ही नहीं, వాగ్దానం ఒకటే కాదు, सिर्फ वादा या మరి प्रतिज्ञा ही దేవుడు नहीं। వాగ్దానం చేసిండన్న जो है खुदा ने हमसे ये प्रतिज्ञा ఇప్పుడు किया है ఎలా? अन्ना, अब कैसा? అన్నవారికి ऐसा कहने वालों को ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. व्यवस्था विवरण के पुस्तक 8वां अध्याय उसका 18वां वचन। కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు నీ పితరులతో ప్రమాణము చేసినట్టు తన నిబంధనను తన నిబంధన నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు మీకు సామర్థ్యము కలగజేయువారు ఆయనే. ఆయనే. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నువ్వు భాగ్యము సంపాదించుకొనుటకై, तुम जो सौभाग्य पाने के लिए, సామర్థ్యం అంటే శక్తి, जय सामर्थ्य माने शक्ति, పవర్. जय शक्ति, నువ్వు ఆ యొక్క భాగ్యము సంపాదించుకొనుటకై, तुम उस सौभाग्य को पाने के लिए, నువ్వు ఆర్థికంగా సంపాదించుకొనుటకై, तुम आर्थिक रीति से जय पाने के నువ్వు लिए, ఆరోగ్యం तुम సంపాదించుకొనుటకై, अच्छी सेहत को पाने के लिए, నువ్వు ఎదుగుదల సంపాదించుకొనుటకై, तुम्हारी बढ़ोतरी को तुम पाने के ఆ लिए, శక్తి ఇచ్చువాడు, वो शक्ति देने ఆ वाला, శక్తి ఇచ్చువాడు वो शक्ति को देने वाला ఆయనేనండి. హల్లెలూయా. वही है। వాగ్దానం చేసిన దేవుడు, ये वादा किया खुदा ने, प्रतिज्ञा నీ की है खुदा ने, ఎదుగుదలకి వాగ్దానం చేసిన దేవుడు हमारी बढ़ोतरी के विषय में जो खुदा ने वादा किया है, శక్తిని కూడా దేవుడు ఇస్తున్నాడండి. वो खुदा హల్లెలూయా. तुमको शक्ति भी देगा। ఎలాంటి శక్తిని అంటే कैसी शक्ति देगा? బైబిల్ చరిత్రలో మనం చూస్తా ఉన్నాము, बाइबल के इतिहास में हम ये देखते हैं, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు, जब इजरायली प्रजा जंगल में थी, అరణ్యంలో ఉన్నప్పుడు जब वे जंगल में थी, మీరు అంటా ఉంటారు కదా, आप ये कहते हो అన్న ना వాగ్దానం బాగుంది, कि अन्ना जो ये दी गई जो प्रतिज्ञा अच्छी है, కానీ నా ఎదుగుదలకి लेकिन मेरी बढ़ोतरी के నాకు लिए దారులు కనిపిస్తలేవు, मुझे कोई मार्ग नहीं दिख నా रहा। సహాయం ఎక్కడా, मेरी सहायता कहाँ నా है? సహాయం ఎక్కడి నుంచి, मेरी सहायता कहाँ से నాకు है? ఎవ్వరు లేరు వెనకల, मेरे पीछे कोई नहीं నా है। సహాయం ఎక్కడి నుంచి, मेरे लिए सहायता कहाँ से నా है? ఎదుగుదల ఎక్కడి నుంచి, मेरी बढ़ोतरी నా कहाँ से ఎదుగుదల है? ఎక్కడి నుంచి అంటే मेरी बढ़ोतरी कहाँ से है? అరణ్యంలో ఎక్కడ తిండి దొరకనప్పుడు जंगल में जब कहीं पर भी खाने को नहीं मिला, ఎలాంటి శక్తి అక్కడ ఉండేనంటే, देखो कैसी शक्ति वहां पर ఎలాంటి मौजूद శక్తి थी। వాళ్ళకి ఇచ్చిండంటే देखो कैसी शक्ति उनको दिया है, పరలోకము నుంచి మన్నాను కురిపించిండండి. स्वर्ग से मन्ना को बरसाया है। అలాంటి ఎదుగుదల వాగ్దానం చేస్తున్నాడు, ऐसी बढ़ोतरी का जो वादा करता है అలాంటి प्रभु, శక్తి ఆ ఎదుగుదలకి నీకు ఇవ్వబోతున్నాడు. वैसी शक्ति तुम्हारी बढ़ोतरी के लिए वो देने वाला है। హల్లెలూయా. మన हालेलुया। సాయం ఎక్కడి నుంచి, हमारी सहायता ఆ कहाँ से? పరలోకమందున్న యేసు నుంచి, उस स्वर्ग में मौजूद यीशु की ओर మన్నాను से, కురిపించిన దేవుని నుంచి. मन्ना को बरसाने वाला उस खुदा की ओर से है हमारी అన్న सहायता। అన్ని రాయిలు ఉన్నాయంటే देखो सारे पत्थर चट्टाने ఆ कहने पर, రాయిల నుంచి ఇచ్చే నీళ్ల నుంచి మనకి సాయం వస్తున్నది. उस चट्टान में से जैसे पानी दिया गया था, वहां से हमको ఆ सहायता రాళ్ళ मिलेगी। నుంచి నీళ్ళు వచ్చినట్టు जैसे उस चट्टान में से पानी आया, రాళ్ళగా ఉన్న నీ పరిస్థితులన్నీ కూడా पत्थरों व चट्टानों के जैसे तुम्हारी जो ఆ परिस्थिति రాళ్ళ है, నుంచి అభివృద్ధి దేవుడు తీసుకురాబోతున్నాడు. उन चट्टानों में से अभिवृद्धि खुदा लेकर ఆ आएगा। రాయిలాగా ఎప్పుడు కదలని పరిస్థితి, चाहे उस पत्थर व चट्टान के जैसे कभी ना हिलने ఎదగని वाली పరిస్థితి, परिस्थिति,
चाहे ना बढ़ने वाली परिस्थिति, రాయిలాగా ఉన్న మనుషులు चाहे चट्टान व पत्थरों के जैसे जो इंसान అభివృద్ధి है, కలగబోతున్నది వాళ్ళకి. उनको चाहे अभिवृद्धि मिलने वाली है। రాయిలాగా ఉన్న భర్త భార్య, चाहे एक पत्थर व चट्टान के जैसे पति है जो पत्नी है, రాయిలాగా ఉన్న నీ బాస్ तुम्हारे जो बॉस है जो एक चट्टान व एक पत्थर के जैसे है, అభివృద్ధి కలగజేస్తున్నాడు దేవుడు వాళ్ళ ద్వారా. जो उनके द्वारा खुदा तुमको अभिवृद्धि करवाएगा। హల్లెలూయా. हालेलुया। ఆకలితో ఉన్నవా? क्या तुम भूखे हो? ఆ ప్రవక్తకి కాకులతో నీ రొట్టెలు పంపించినట్టు जैसे उस भविष्यवक्ता के पास कौवों के द्वारा जो रोटी भेजा है, అభివృద్ధి అట్లా రాబోతున్నది. तुम्हारे लिए अभिवृद्धि इस प्रकार से ఏ आने वाली మనుషులు है। సహాయంకి లేరే, जो कोई इंसान नहीं है ना मदद ఎవరు के అడిగినా लिए, సాయం చేస్తలేరే. किसी से भी पूछने पर मदद नहीं कर అభివృద్ధి रहे కాకుల हैं। ద్వారా రాబోతున్నది. जो उस प्रकार से अभिवृद्धि कौवों के అది जरिए तुमको దేవుని आएगी। శక్తి. ये खुदा की शक्ति है। భూలోకానికి వెర్రితనము, जो है इस धरती के लिए तो वो मूर्खता భూలోకానికి है। కనిపించదు, इस भूलोक को इस पृथ्वी को नहीं కానీ दिखता है, శక్తితో నీ వాగ్దానం నెరవేర్చబడబోతున్నది. लेकिन उस शक्ति के साथ जो वो प्रतिज्ञा वो ఆ वादा पूरा వాగ్దానం होगा। అంగీకరించి నమ్మిన బిడ్డలో जो कोई उस वादे उस प्रतिज्ञा को मान कर जो स्वीकार करता ఆ है, శక్తిని పొందుకోండి. उनको जो है वो शक्ति को ఆ तुम पालो, శక్తిని పొందుకోండి. उस शक्ति को तुम पालो। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। 5 రొట్టెలు 2 చేపలు 5 रोटी और 2 मछलियां 5,000 మంది పంచిపెట్టిండు. 5,000 लोगों में जो बांटा है, అది ఎలాంటి అభివృద్ధి? वो कैसी अभिवृद्धि లోకం है? నుంచి వచ్చిన అభివృద్ధా? क्या दुनिया से आने वाली స్కీముల నుంచి अभिवृद्धि, వచ్చిన అభివృద్ధియా? स्कीमों के जरिए मिलने वाली ఉద్యోగం నుంచి अभिवृद्धि है వచ్చిన क्या? అభివృద్ధియా? नौकरी में से నీ मिलने वाली జీతం अभिवृद्धि నుంచి है వచ్చిన क्या? అభివృద్ధియా? क्या तुम्हारी जो है तनख्वाह ఎక్కడి में से నుంచి आने वाली వచ్చిన अभिवृद्धि అభివృద్ధి అది? है? कहां से आई దేవుని है? శక్తితో వచ్చిన అభివృద్ధి. खुदा की शक्ति के द्वारा आने वाली హల్లెలూయా. अभिवृद्धि है ये। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఒక ప్రళయములాగా దేవుని శక్తితో అభివృద్ధి అందరి మీద వచ్చును एक గాక. प्रलय के समान जो खुदा की शक्ति के द्वारा अभिवृद्धि तुम सब पर आने 5 पाए। రొట్టెలు 2 చేపలు 5,000 మందికి మారినట్టు వచ్చును గాక. जैसे 5 रोटी 2 मछलियां 5,000 लोगों में बांटी गई, उस प्रकार से जो आने पाए तुम्हारे హల్లెలూయా. पास। हालेलुया, హల్లెలూయా. నీ हालेलुया। చేతుని దేవుడు అట్లా నింపబోతున్నాడు. तुम्हारे हाथों को खुदा सब भरने वाला है। అంతేకాదు కొత్త నిబంధన వచ్చేసరికి उतना ही नहीं, नए नियम में आते ही ఆ పేతురు वो पतरस హల్లెలూయా हालेलुया వలలు పట్టిండంట ఆ నడి సముద్రములో. बीच समुद्र में वो जाल फेंकता है, ఎక్కడైతే చేపలు ఉంటే అక్కడ పట్టిండంట. जहां पर मछलियां होती है वहां पर उसने अपना जाल फेंका है, ఒక్క చేప పడలే, फिर भी एक मछली उसमें ఒక్క नहीं आई, చేప పడలేదు. एक भी मछली जाल में नहीं కానీ फंसी। ఒడ్డున लेकिन किनारे ఒడ్డున पर, చేపలు ఉంటాయమ్మా. किनारे पर क्या मछलियां होती ఒడ్డున है? చేపలు ఉండవు అక్కడ. कहाँ किनारे पे मछलियां नहीं ఎండ్రికి होती, చలు ఉంటుండొచ్చు ఒడ్డున, जो एक तो होंगे लेकिन కానీ लेकिन ఆ ఒడ్డున उस किनारे पर ఆ యొక్క వలలు కూడా తేలే ఒడ్డున जो है जहां पर जो जाल भी नहीं तैर पाता, वैसे उस किनारे पर ఆ యొక్క వలలో उस जाल में वैसे లాగలేనంత చేపలు ఇచ్చిండు. అది దేవుని శక్తి నండి. वे खींच ना सके उतनी मछलियों को दिया है, ये है खुदा की शक्ति। ఆ ఒడ్డు చేపలు ఇయ్యలేదు, जो है वो किनारे पे जो मछलियां नहीं होती है, लेकिन కానీ దేవుని శక్తి ఆ ఒడ్డులో దిగితే చేపలు రెండింతలుగా పడతాయండి. హల్లెలూయా. खुदा की शक्ति वहां उस किनारे पे उतरने पर जो 2 गुना जो వాళ్ళలో वो जाल నువ్వు भर के కాదు जो है, పట్టేది, वो जो पहले जैसे जाल 10 पकड़ते మంది थे, పట్టి గుంజేలాగా చేస్తారండి. 2 लोग जो वो जाल को खींचने वाले, लेकिन अब 10 लोग मिलके उतने నీ भारी ఒక్కడ जाल को అభివృద్ధి खींचते। కాదు, इस दुनिया जो देती है वो దేవుడు ఇచ్చిన अभिवृद्धि नहीं। వాగ్దానానికి నువ్వు నమ్మి దేవుని శక్తి పొందుకున్నప్పుడు जो खुदा जो वादा वो प्रतिज्ञा करते हैं उसको मानकर जब तुम खुदा की शक्ति को पाते నీతో हो, ఉన్న ప్రతి బిడ్డ అభివృద్ధి పొందబోతున్నారు. यहाँ पर मौजूद हर एक व्यक्ति जो है उस अभिवृद्धि को पाने वाला है। हालेलुया। हालेलुया। అభివృద్ధి మొదలైంది ప్రేయర్ పవర్ లో. अभिवृद्धि की शुरुआत हो चुकी है प्रेयर पावर में, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. यीशु मसीह के नाम में। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కొందరు थोड़े అభివృద్ధి నమ్ముతారు, దేవుని శక్తి నమ్మరు. वे अभिवृद्धि को मानते हैं, लेकिन खुदा की शक्ति को वे नहीं मानते। ఒడ్డున కూడా చేపలు వస్తాయి. जो है किनारे पर भी जो मछलियां आती हैं, మన్నా కురిసిండొచ్చులే, जो है मन्ना बरसा होगा, ఆ రాళ్ళకి వెళ్ళి जो उस चट्टान में से ఏదో వర్షకాలం నీళ్ళు వచ్చిండొచ్చులే, जो बारिश का पानी होगा वो जो आया है, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ऐसी बातें वे बात करते हैं। అయితే ఒక వ్యక్తి ఉన్నాడంట, तो एक व्यक्ति है, వాళ్ళని ఏతిస్ట్ అంటారు. उन्हें एथिस्ट कहते దేవుడు हैं, లేడు, దయ్యం లేడు. जो है खुदा नहीं है शैतान नहीं है कहने దేవుడు वाले, లేదు, దయ్యం లేడు. खुदा नहीं है शैतान नहीं है ऐसा कहने वाले, వాళ్ళు నమ్మరు. जो वे लोग नहीं मानते అలాంటి ये వారు सब, నమ్మరు. ये सारी बातों को అలాంటి नहीं వాడు मानते। ఒకడు ఉన్నాడంట. ऐसा एक व्यक्ति है, ఆయన वो ఒక ఇంటి దగ్గరకు వచ్చిండంట. वो जो घर के पास आया, ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు आकर కిటికీలోకి వెళ్ళి खिड़की में, ప్రార్థన వినిపిస్తుందంట. खिड़की में से उसको जो है प्रार्थना सुनाई दे रही थी। మీలాంటి అమ్మ లేదా అయ్యా ఎవరో ప్రార్థన చేస్తున్నారు. आप जैसे कोई है ब्रदर या सिस्टर जो प्रार्थना कर रहे होंगे, దేవా యేసయ్య మా ఇంట్లో తిండి లేదు, जय हे प्रभु यीशु मसीह हमारे घर में खाने के लिए नहीं है कुछ ఆకలితో भी, ఉన్నామయ్యా, हम भूखे हैं, అసలు పరిస్థితి బాలేదు, हमारी परिस्थिति बिल्कुल भी अच्छी नहीं దేవా है, ఏమైనా మాకు సహాయం చేయండి. प्रभु हमारे लिए कुछ ना कुछ अब सहायता करो। అయితే వీడు విన్నాడంట. तो इस व्यक्ति ने सुना, ये విని सुनकर దేవుడు లేడు, దయ్యం లేడు అని మీకు రుజువు చేయాలి నేను.
खुदा नहीं है, शैतान नहीं है, ये मुझको साबित करना है तुम्हें। అని చెప్పి ऐसा कहकर ఒక మంచి ఆహారము, एक अच्छा भोजन, మంచి బిర్యానీ अच्छी बिरयानी తీసుకొచ్చి लेके आके ఆమె డోర్ ముందు పెట్టిండంట. उनके घर के दरवाजे के డోర్ सामने ముందు रखा। పెట్టి బెల్ కొట్టిండంట. दरवाजे के सामने रखकर जो घर की घंटी बजाई, బెల్ కొట్టి దాసుకున్నాడు. जो घर की घंटी बजाकर वो छिप गया। పక్కన ఉన్న చెట్టులో దాసుకున్నాడు. जो है बाजू जो पेड़ थे वहाँ वो छिप गया। ఆ సిస్టర్ బ్రదర్ ఓపెన్ చేసింది. वो सिस्टर ने जो घर का दरवाजा खोला, బిర్యానీ చూడగానే ఎట్టుంటది, बिरयानी को देखते उन्हें कैसा लगेगा? ఆకలితో ఉన్నప్పుడు वो जब बड़े भूखे हैं, ఏదిన్నా బాగుంటది కదా, कुछ भी खाएंगे तो अच्छा लगेगा ना उन्हें, ఆకలితో स्वादिष्ट। ఉన్నప్పుడు वो जब बड़े भूखे थे, ఒక చిన్న బిస్కెట్ ఇచ్చిన అబ్బా బిర్యానీ లాగా తృప్తికరంగా తింటారు. छोटी सी अगर बिस्किट भी दी जाए तो बिरयानी खाई जितना जो संतुष्टि से वो खाएंगे। ఆకలి చూసిన వాళ్ళకి ఆ రుచి తెలుస్తుంది. जो भूख का स्वाद जानते वे समझते इस बात को। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆ इसलिए బిర్యానీ చూడగానే उस बिरयानी को देखते ही అనంత దేవానికి వేలాది వందనాలు ఇస్తు ప్రభువా, वो कहती है, हे प्रभु आपको लाखों करोड़ों धन्यवाद प्रभु। పప్పన్నం అడిగితే బిర్యానీ ఇచ్చినవయ్యా, हम जो है बड़े भूखे थे, आप हमको खाने के लिए నీ बिरयानी दिए అభివృద్ధి हो। చాలా బాగుంది, आपकी दी हुई अभिवृद्धि నీ बहुत अच्छी ఆశీర్వాదం है, చాలా బాగుంది యేసు आपकी दी हुई ప్రభు. आशीष बहुत अच्छी है। దేవానికి यीशु मसीह। వందనాలు हे అనగానే प्रभु आपको धन्यवाद कहकर कहते ही పక్కన ఉన్న చెట్టులకి ఇలా దుంకినాడు. जो है वो वहाँ जो बाजू पेड़ों में था वो जो कूद कर जो वहाँ पर आके ఓ खड़ा అమ్మా हुआ। దేవుడు లేడు దయ్యం లేదు అది ఇచ్చింది నేను, जय खुदा नहीं है, शैतान नहीं है, अम्मा जो बिरयानी मैंने ही तुम्हारे लिए वहाँ रखा हूँ कहता ఇంకా है। దేవుడా దేవుడా అంటావా? अभी भी तुम खुदा खुदा कहते हो क्या? మరి ఏం జవాబిస్తారు వాళ్ళకి? फिर उनको क्या जवाब दोगे तुम? హల్లెలూయా हालेलुया, हालेलुया। हालेलुया, మనోళ్ళు మ్యాచ్ అవుతున్నారు లెవెల్ కి. హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి ఆ బిడ్డ ఏమని ప్రార్థన చేసిందంటే, वो स्त्री क्या कहकर प्रार्थना करती है? దేవానికి ప్రార్థన చేస్తే खुदा आपसे प्रार्थना करने पर నా అన్నం కొరకు దయ్యంతో పైసలు కట్టించినావు, నీకు వందనాలు యేసు ప్రభా मैं అన్నాడు. मेरे खाने के लिए आपने उनको भेजा है कहकर वो आपको धन्यवाद प्रभु कहकर वो कहती నువ్వు है। దయ్యానికి ఆజ్ఞాపించినావు నాకు తెచ్చిమని, నీకు వందనాలు యేసు अपने ప్రభా. शैतान को आज्ञा दिया है वो लेकर आया है कहकर जय నా आपको తిండి धन्यवाद కొరకు प्रभु। దయ్యానికి పైసలు కట్టించినావు. जय मेरे जय खाने के लिए आपने उस शैतान को जो पैसे भरवाने लगवाए हैं। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి అలాంటి ఆశీర్వాదము ऐसा आशी అలా అన్య జనుల ద్వారా, ऐसा अन्य जातियों के द्वारा సాతాను కింద ఉన్న వాళ్ళ ద్వారా जो शैतान के अधीन है उनके द्वारा దేవుని బిడ్డల మీదకి వచ్చును గాక. खुदा की संतानों पर आने पाए। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। అయితే దేవుని వాగ్దానము, खुदा का किया हुआ वादा व प्रतिज्ञा, దేవుని యొక్క శక్తి खुदा की शक्ति, తోని మనం అభివృద్ధి పొందాలా. उसके साथ हमें जो अभिवृद्धि पाना है। మూడవది ఏంటంటే, और तीसरी बात ये है, అలా దేవుని వాగ్దానము నమ్మి శక్తి పొందుకున్నప్పుడు जैसे खुदा की गी हुई प्रतिज्ञा में जो वे शक्ति को దేవుడు तुम पाओगे तो నియమాలు కూడా పెడతాడు. तब खुदा जो थोड़े नियम भी रखता है, నియమాలకి లోబడాలా. उनके नियमों के आगे तुम्हें చూడండి झुकना है। దావీదు రాసిన కీర్తనలు ఒకటో दाऊद అధ్యాయం, दाऊद ने जो लिखा है भजन संहिता 3रा अध्याय, ఒకటో అధ్యాయం, पहला अध्याय, సామ్స్ ఫస్ట్ చాప్టర్ 3rd వర్స్. भजन संहिता पुस्तक उसका पहला अध्याय 3रा वचन। అతడు నీటి కాలువలో యోరను నాటబడినదై ఆకు వాడక ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయునదంతయు సఫలమగును. చాలా హల్లెలూయా. हालेलुया। మరి ఇక్కడ రూల్స్ దేవుడు పెట్టి ఉన్నాడు. यहाँ पर खुदा ने थोड़े नियम रखे हैं। ఎలాంటి రూల్ అంటే, कैसे नियम? అక్కడ నువ్వు నీటి కాలువలో నాటబడాలి. तुम्हें जो पानी के सोते के पास जो लगाए जाने चाहिए, ఎక్కడైతే దేవుని ఆత్మ పారుదల ఉందో, जहाँ पर खुदा की आत्मा का प्रवाह होता है। దేవుని ఆత్మ స్టాగ్నెంట్ కాదు, जय खुदा की आत्मा एक जगह नहीं रहती है। దేవుని ఆత్మ పొంగి పొర్లి పోవాలి. जय खुदा की आत्मा जो है उसे उफन के बहते चले అందుకనే जाना ఒక్క है। ఆదివారం ఆరాధన కాదు, इसलिए एक दिन जो है रविवार का आराधना नहीं, సోమవారం బ్రదర్స్ కి, जय सोमवार के दिन ब्रदर्स మంగళవారం के लिए, సిస్టర్స్ కి, मंगलवार के दिन सिस्टर्स మరి के लिए, ప్రతిదిన ఆరాధన రోజు और 10 यहाँ पर గంటలకి जो है सवेरे 10 बजे प्रतिदिन आराधना होती है। ఆరాధనతోని యొక్క దేవుని సంఘము जय इस आराधना के द्वारा ये खुदा की कलीसिया పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంది. जय पवित्र आत्मा से जो भरी जा रही है। నింపబడి ఇక్కడ ఒక చెరువులాగా దాచిపెట్టుకుంటలేదు. जय एक नदी के जैसे यहाँ पर वो सब कुछ जो छिपा कर नहीं रखता है, చెరువులాగా एक नदी के जैसे, एक तालाब के जैसे, చెరువులాగా దాచిపెట్టుకుంటలేదు. एक तालाब के जैसे वो जो है अपने में जो नहीं ఒక छिपा कर रख నదిలాగా रहा है, लेकिन एक नदी के ఈ जैसे సంఘము నుంచి इस कलीसिया से పరిశుద్ధాత్మ మీ ఇంటికి పొర్లిబారుతుందంట. पवित्र आत्मा जो तुम्हारे घर की ओर वो बहकर चला आ रहा అభివృద్ధి నీ है, ఇంటికి పొర్లిబారుతున్నదంట. और जो अभिवृद्धि जो तुम्हारे घर की ओर बहकर चली आ रही है, క్షేమము నీ ఇంటికి పొర్లిబారుతున్నదంట. कुशलता जो तुम्हारे घर की ओर बहती चली आ रही है। హల్లెలూయా. హల్లెలూయా. మరి నీ ఇల్లు అభివృద్ధి పొందాలంటే जो तुम्हारा घर वो अभिवृद्धि पाना तो నీ ఇల్లు చెరువులాగా నీ ఇంట్లో దాచిపెట్టుకోకుండా जो है तुम्हारा घर जो एक तालाब के जैसे तुम्हारे घर के अंदर ही वो छिपा कर नहीं నీ ఇల్లు रखना, కూడా ఒక నది తయారవును గాక. लेकिन तुम्हारा घर एक नदी के जैसे बनने पाए। హల్లెలూయా. హల్లెలూయా. నీ ఇంటి నుంచి ఇంకా అనేక నశించే ఇండ్లకి పారును గాక. जो है तुम्हारे घर से और उद्धार पाने वाले घरों की और जो है नदी के जैसे वो बहते चले जाने पाए। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి
इसलिए చెరువులాగా కాదు, నదిలాగా దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు. जो है तालाबों के जैसे नहीं लेकिन नदी के जैसे कहकर प्रभु हमेशा बात करता है. హల్లెలూయా. हालेलुया. చూడండి, కాబట్టి అలాంటి నియమాలకి మనం లోబడి ఉండాలి. ऐसे जो नियम रखते प्रभु उसके आगे हमें झुकना है. వాగ్దానము శక్తి. जय खुदा की हुई प्रतिज्ञा शक्ति. ప్రతి వారం దేవుడు పెట్టే వాక్యంలో ఉన్న నియమాలకి లోబడుతూ ఆ వారం నడిచినప్పుడు, हर हफ्ते जो खुदा जो वचन के द्वारा तुम्हारे नियम रखता है उस नियमों के अनुसार अगर तुम चलते हो, ప్రతిదినము దేవుని వాక్కు చదువుతున్నప్పుడు, जब प्रतिदिन खुदा के वचन को तुम पढ़ते ఆ हो, వాక్యానుసారంగా పట్టుకొని మనము ఆ రోజంతా ప్రార్థన చేసి పనులు చేసినప్పుడు, उस वचन के अनुसार जब प्रतिदिन जो हम प्रार्थना करके उस दिन हम जो काम जो करते हैं तो అప్పుడు క్షేమ అభివృద్ధి तब जो है कुशलता व अभिवृद्धि తొందరలో మీరు చూడబోతున్నారు. जल्दी तुम देखने वाले हो. రాబోయే 2024 సంవత్సరంలో చూడబోతున్నారు. आने वाले 2024 साल में तुम देखने वाले हो. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. చూడండి, देखो ఆ రీతిగా మనం ఎలా పని చేయాలంటే, हमें किस प्रकार से जो काम करना है. మనము हम డబ్బులని వెతకడం మానేసి जो गलत रास्तों की ओर जो ना ढूंढते हुए పనిని దేవుని ప్రకారంగా మంచిగా ఎలా చేయాలో खुदा के तरीके के अनुसार उस काम को हमें अच्छे तरीके से कैसे करना వెతకాలి, है ఆలోచించాలా. उस प्रकार के लिए हमें जो सोचना है और जो हमें ढूंढना है वैसे మరి ही. దానికి మంచి సాదృశ్యం ఏంటంటే, उसका एक अच्छा सादृश्य ये है తప్పిపోయిన కుమారుడు, जो है भटक गया हुआ वो The पुत्र, prodigal उड़ाऊ पुत्र. son. उड़ाऊ पुत्र. లూకా సువార్త 15వ అధ్యాయం. लूका के पुस्तक उसका 15 अध्याय में लिखा है. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి. लूका की पुस्तक उसका 15 अध्याय उसके 11वें वचन से हम पढ़ेंगे. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి అతని ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకని చెంత చేరెను. అతడు చాలండి. హల్లెలూయా. हालेलुया. ఈ తప్పిపోయిన కుమారుడు ये जो उड़ाऊ पुत्र जो है అడుగుతుండంట, वो ये पूछता है, తండ్రి నాకు రావాల్సిన ఆస్తులు నాకు ఇచ్చేయి. पिता मुझको जो आनी चाहिए वो सारी संपत्ति व इधर जायदाद हमें दे अన్నदम्मुలలో दे. ये 2 भाई हैं. ఈ చిన్నవాడు అడుగుతున్నాడంట, ये जो छोटा है वो ये నాకు पूछता है, రావాల్సినవి నాకు ఇచ్చేయి, मुझे जो आनी चाहिए वो सब कुछ मुझको दे दो. నాకు ఇచ్చేసి मुझको दे दो तुम, నేను వెళ్ళిపోతా मैं चला जाऊंगा. అని చెప్పి ऐसा कहकर తండ్రికి విరుద్ధంగా తయారైతుండంట. पिता के विरुद्ध वो बनता है. చూడండి, ఆస్తులు ఎందుకు అడుగుతారు? देखो जय संपत्ति व जायदाद क्यों मांगते తల్లిదండ్రులు हैं. సంపాదించిన ఎప్పుడు వస్తాయి పిల్లలకి? जय माँ बाप जो कमाते हैं वो कब मिलते हैं बच्चों వాళ్ళు को. చనిపోయినప్పుడు వీళ్ళకి వస్తాయి. माता पिता के मरने के बाद उनकी वो सारी संपत्ति बच्चों को मिलती है. అంటే ఈ యొక్క కుమారుడు माने ये जो पुत्र है ఎంతవరకు తెగించిండంటే, देखो वो इतने हद तक पहुंच गया, వాళ్ళ తండ్రి చచ్చిపోవడం కూడా ఆగలేదు, उनके पिता की मृत्यु तक भी वो नहीं रुकता है. బ్రతుకున్నప్పుడే చంపేస్తున్నాడు. वो जब जिंदा है उनके पिता तभी उन्हें जीते जी मार डालता है. वो అంతవరకు తెగించిండు ఆయన. उसने इतने हद तक वो पहुंच गया ఆయన है. జీవితంలో అర్థం అదే. जो है उसके जीवन का अर्थ भी वही है. నువ్వు చచ్చిపోయినట్ట లెక్క నా ఆస్తులు నాకు ఇచ్చే, నువ్వు లేవనుకుంటే ఇక నేను బతుకుతా. जो है आप मर गए ऐसा समझूंगा, आप अपनी जो है जायदाद का मुझको मेरा हिस्सा दे दो और मैं वैसे ही जी लूंगा कहता है. లోకం అట్లున్నది. दुनिया वैसी है. చూడండి, వాళ్ళ తండ్రి देखो उनके पिता మంచి జీవించిండు, अच्छे से वो जिए हैं, అధికంగా జీవించిండు, अधिक रीति से वो जिए हैं, మంచి అభివృద్ధి పొందిండు. अच्छी अभिवृद्धि पाई है उन्होंने. ఎందుకంటే क्यों माने ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి वे अपने माता पिता के प्रति తల్లిదండ్రులని సన్మానించి अपने माता पिता का आदर सम्मान करके అవన్నీ పొందుకొని ఉంటాడు. वो सब कुछ वे पाए हुए దీర్ఘాయువు होंगे. పొందుకొని ఉంటాడు, जो है उनके जो वो पाए होंगे, ఆయుష్ పొందుకున్నాడు, अब लंबी उम्र उन्होंने पाई క్షేమం है, పొందుకున్నాడు, कुशलता पाई है, అభివృద్ధి పొందిండు. अभिवृद्धि पाई है, అన్ని పొందిన తండ్రి सब कुछ पाया हुआ वो ఈ पिता కుమారుడు ఏమంటున్నాడు? अब उसका बेटा ఈ क्या కుమారుడు कहता है ఏమంటున్నాడు? उससे, अब उसका बेटा నువ్వు उससे क्या कहता చచ్చిపోయినట్టే है, లెక్క నాకు, जब तुम मेरे लिए मर गए के నా समान हो, ఆస్తులు నాకు, मुझको जो मिलना चाहिए నా जायदाद का ఆస్తులు हिस्सा, నాకు ఇచ్చేయి. मुझको जो मिलना चाहिए जायदाद का हिस्सा मुझे दे दो. చూడండి, అంతవరకు తెగించిండు. देखो उतने हद तक वो पहुंच गया. హల్లెలూయా. हालेलुया. చూడండి, చివరికి వచ్చేసరికి ఆయన ఏమన్నాడు? देखो अंत में आते ही वो ये क्या कहता है. లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, लूका पुस्तक 15 अध्याय 19वां वचन. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఉమ్, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఉమ్. వాడింకను దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలండి. హల్లెలూయా. हालेलुया. ఆ యొక్క ఆస్తులు అడిగిన వాడు जिसने जो एक पिता से जब जायदाद मांगी है తిరిగి వచ్చిండంట.
वो वापस आया, అన్ని పోగొట్టుకొని తిరిగి వచ్చిండంట. सब कुछ खोकर वो ఇంకా वापस కిందికి आया వెళ్ళి తిరిగి వచ్చిండంట. और नीचे स्थान पर गिरकर जब फिर वापस తిరిగి आता వచ్చి है, ఏమని అడుగుతున్నాడ తండ్రిని, वापस आकर अपने पिता से वो क्या कहेगा, पूछता है, అయ్యా చిన్న పని ఉన్నా చెప్పు, जय महोदय अगर छोटा सा भी काम है నీ तो आप मुझसे కుమారులాగా कहो, అవసరం లేదు, जय आपके बेटे के जैसा नहीं, लेकिन ఒక చిన్న పని ఉన్నా చెప్పు, एक छोटा सा काम अगर है मेरे लिए तो आप मुझको ఆయనకల दो, గడ్డి కోయాలా చెప్పు, గడ్డి కోస్తా, कहीं घास काटनी है तो कहो मैं काट ఏదైనా दूंगा, చిన్న పని ఇయ్యు, या छोटा सा भी कुछ काम मुझको दे दो, మూలకి పడి బ్రతుకుతా నేను. एक कोने में पड़ा मैं जी लूंगा। హల్లెలూయా హల్లెలూయా. 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 మరి నువ్వు ఈ యొక్క క్షేమము అభివృద్ధి కావాలంటే, अगर आपको ये कुशलता व अभिवृद्धि अगर पानी है तो నువ్వు तुम्हें ఇలాంటి హక్కు ద్వారా పొందుకునే इस प्रकार से हक के द्वारा पाना, ఆస్తులని మానేసి, जो है जायदादों को वो छोड़ के, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎట్లయితే చివరిని అడిగిండో, वो उड़ाऊ पुत्र जैसे वापस आकर अंत में जो है जैसे पूछता है, ఏదైతే ఆయన కష్టాన్ని నమ్ముతున్నాడో, वो जैसे अपनी मेहनत पर जो है भरोसा ఆయన रखता है, పనిని నమ్ముతున్నాడో, वो जैसे अपने काम पर भरोसा रखता है, అలాంటి మనస్తత్వం అలాంటి తరికలో నువ్వు ఉండాలా, जो ऐसे मन तुम में होना चाहिए, ऐसे तरीके के अनुसार तुम्हें रहना है, అలాంటి నడిపింపులో నువ్వు ఉండాలా. ऐसी अगुवाई में तुम्हें चलना है। ఇక్కడ అనుకుంటుండొచ్చు అభివృద్ధి పొందుతావు అన్నాడు అన్న. जो है यहाँ पर तुम कहोगे कि जो अन्ना ने कहा कि अभिवृद्धि तुम पाओगे कर, కాబట్టి ఈ రోజు इसलिए आज के నా दिन తల్లిదండ్రుల ఆస్తులు వస్తాయి. जो है मेरे पिता के जो जायदाद वो मुझको आएगी। చూడండి, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత देखो माता पिता के मरने के बाद అవి దొంగలించే వాళ్ళు వేరేలు ఉంటారు, అలాంటి ఆస్తులు వస్తాయి. కానీ जो है वो दूसरे जो है होते, जो चोरी करने वाले होते, वैसी जो है तुमको जो తల్లిదండ్రులు संपत्ति मिलती है, ఉన్నప్పుడే लेकिन जब माता पिता जिंदा है వాళ్ళ तभी ఆస్తులని ఆశిస్తూ ఉంటారు. చూడండి, जो थोड़े होते जो उनकी जायदाद पर जो आशा जताते हैं, హక్కుతో వచ్చే ఆస్తులని నమ్మకండి. हक से मिलने वाली उन जो है संपत्ति पर तुम जो है मत హక్కుతో भरोसा వచ్చే करो। ఆస్తులు సమయానికి దేవుడు నీకు ఇస్తాడు. जो तुम्हारा जो हक है संपत्ति का, जब समय आएगा खुदा तुमको देगा। 1000 తరాల ఆశీర్వాదాన్ని దేవుడు బైబిల్లో ప్రకటించిండు. खुदा ने इस बाइबल में इस बात को प्रकट किया कि जो 1000 पीढ़ियों वाली आशीषें, కాబట్టి ఎక్కడికి పోవవి, वो सब कुछ कहीं दूर नहीं होने वाला కానీ है। నువ్వు హక్కుతో వచ్చే ఆస్తులను ముందుగానే అడిగినవంటే, तुम्हारा जो हक है जिन संपत्ति को, उसको जो तुम समय आने से पहले ही ఇలాంటి मांगोगे तो తప్పిపోయిన ఈ యొక్క కుమారులు ऐसे जो भटक गए वो उड़ाऊ पुत्र है, ఎట్లయితే అన్ని పోగొట్టుకున్నాడో, जैसे वो सब कुछ खो दिया है, అట్లా నువ్వు అన్ని కూడా పోగొట్టుకుంటావు. उसी प्रकार से तुम भी अपना सब कुछ खो दोगे। పోగొట్టుకోవడమే కాదు, खो देना ही नहीं, ఇంకా लेकिन కిందికి వెళ్ళిపోతావు నువ్వు. और नीचे स्थान की ओर तुम चले కాబట్టి जाओगे। ఈ రోజు నువ్వు ఉన్న పరిస్థితి, इसलिए आज के दिन जो तुम परिस्थिति में నువ్వు हो, అడిగే పరిస్థితి కన్నా గొప్పది. तुम्हारे मांगने वाली उस परिस्थिति से भी महान है। హల్లెలూయా. हालेलुया। మరి దేవుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. खुदा जो है किसी न किसी से बात करता ఈ है। రోజు వరకు అవన్నీ ఆస్తులు నువ్వు అడుగుతుండొచ్చు, आज के दिन तक तुम वो सारी संपत्ति, वो जायदाद अगर అది मांगते వస్తే నువ్వు होगे, ఎదుగుతున్నావు అనుకుంటుండొచ్చు. जब वो आएगा तो तुम तब बढ़ोतरी पाओगे, కానీ तुम నువ్వు सोचते ఇంకా होगे, కిందికి వెళ్ళిపోతావు. लेकिन तुम और नीचे स्थान అది की నీకు ओर चले వచ్చే जाओगे। సరైన సమయము కాదు, जे ये सही समय नहीं है, वो सब कुछ तुमको సరైన मिलेगा, సమయానికి నీకు ఇస్తాడు. सही समय पर प्रभु కానీ तुमको ఈ రోజు देगा। సమయం ఎలాంటిదంటే, लेकिन आज का समय ఈ कैसा రోజు है? సమయం ఎలాంటిదంటే, आज के दिन का ये समय నీకు कैसा కాలు है? ఇచ్చినా, నీకు చేతులు ఇచ్చినా, నీకు బలమునిచ్చినా, मैंने तुमको हाथ और पैर दिया, मैंने तुमको बल दिया हूं, ఇప్పుడు कहता ఈ है రోజు प्रभु। వాక్యం ద్వారా నీకు ఒక వాగ్దానం చేసిన అభివృద్ధి అనే వాగ్దానము, आज के दिन इस वचन के द्वारा अभिवृद्धि नामक ये वादा, ये प्रतिज्ञा मैं ఈ तुमसे రోజు करता నువ్వు हूं। పొందుకుంటున్నావు, దేవుని శక్తిని పొందుకుంటున్నావు. आज के दिन तुम पा रहे हो प्रभु की शक्ति को, तुम पा रहे हो। आज के दिन, హల్లెలూయా. నా हालेलुया। నియమాల ప్రకారం లోబడి నువ్వు జీవించు. मेरे कहे नियमों के अनुसार तुम जो झुककर जो उसके ఒక अनुसार तुम चलो, పనిమంతుడుగా, एक अच्छे काम करने वाले व्यक्ति ఎట్లయితే समान, తప్పిపోయిన కుమారుడు చివరిని అన్నాడో, जैसे वो उड़ाऊ पुत्र जो अंत में ఏదో आके ఒక कहता పని है ఇవ్వు నాకు, कि मुझको कुछ ना कुछ ఆ काम పనే दो। చేయాలని కాదు, वही काम करना कहकर ही నేను ఆయన नहीं, కుమారుణ్ణి मैं उनका बेटा हूँ, కాబట్టి నేను మళ్ళీ పని చేయను, इसलिए मैं फिर से काम नहीं నేను करूंगा, తిరిగి సింహాసనం మీద కూర్చుంటా मैं अच्छे से जो सिंहासन पे बैठ जाऊंगा। అన్న పరిస్థితి కాదు ఇది. ऐसी परिस्थिति नहीं है ये, పని చేసే పరిస్థితి काम करने वाली దేవుడు परिस्थिति నీకు है ये। చూపిస్తాడు. खुदा तुमको दिखाएगा పని చేయి నువ్వు, और उस काम को तुम నీకు करो। ఎదురుపడ్డ పని చేయి నువ్వు. तुम्हारे सामने जो काम आता है उस काम को तुम ఆ करो, పని చేసినప్పుడు, और जब उस काम को तुम ఆ करोगे, పని చేసినప్పుడు, और जब तुम उस काम को करोगे, హల్లెలూయా, हालेलुया, మళ్ళీ నీ పోయిన ఆస్తులన్నీ కూడా అత్తుకుంటాయంట. जब तुमने जो खो दिया है वो सारी संपत्ति, वो जायदाद वापस तुम्हारे पास वो आ जाएगा। కాబట్టి హక్కుతో వచ్చే ఆస్తులు కాదు, हक से जो तुमको मिलने वाली तुम्हारी अपनी जो संपत्ति वो नहीं, దేవుని శక్తితోనే పొందుకునే మన్నాని పొందుకోండి. जो खुदा की शक्ति द्वारा पाने वाले उस मन्ना को जो तुम మీ पाओ, నాన్న ఇచ్చిన ఆస్తులు మీ పిల్లలకి ఇవ్వడం కాదు, जो है तुम्हारे पिता ने जो संपत्ति तुम्हें दिया वो तुम्हारे बच्चों को देना, यही नहीं, నీ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన ఆస్తులు పిల్లలకి ఇచ్చును గాక. तुम्हारे सर्वोत्तम खुदा ने जो तुमको संपत्ति है उस संपत्ति को तुम्हें अपने बच्चों
बच्चों को देना है। హల్లెలూయా हालेलुया। మరి అలాంటి అభివృద్ధి మీరు పొందుకొనును గాక ऐसी अभिवृद्धि तुम सब लोग पाने पाओ। అలాంటి అభివృద్ధి మాట్లాడుతున్నా నేను ऐसी अभिवृद्धि के विषय में मैं మీ बात నాన్న करता ఇచ్చే हूँ ఆస్తుల అభివృద్ధి కాదు जो तुम्हारे पिता की ओर से आने वाली నీ संपत्ति में పరలోకపు अभिवृद्धि नहीं। తండ్రి ఇచ్చే ఆస్తుల గురించి మాట్లాడుతున్నా नहीं, तुम्हारे जो स्वर्गीय पिता जो तुम्हें देते हैं उस जो संपत्ति के विषय में मैं बात భూమి करता మీద हूँ। అభివృద్ధి పరలోకంలో అభివృద్ధి రెండు जो इस धरती पर अभिवृद्धि और स्वर्ग के राज्य में भी अभिवृद्धि। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। చూడండి देखिए అభివృద్ధి అంటే अभिवृद्धि माने అందరూ కూడా డబ్బు డబ్బు డబ్బులోనే అభివృద్ధి అని ఆలోచిస్తూ ఉంటారు बहुत से लोग जो पैसे 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 को अभिवृद्धि कहकर सोचते हैं। డబ్బు ఉంటేనే అభివృద్ధి पैसा रहेगा तो ही अभिवृद्धि। ఆదికాండం వెళ్దాం हम जो उत्पत्ति की पुस्तक में देखेंगे, ఆదికాండం उत्पत्ति की पुस्तक 39వ అధ్యాయము 39वां अध्याय 3వ వచనంలో उसका 3रा वचन। యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చాలండి హల్లెలూయా हालेलुया। మరి అభివృద్ధి అనగానే अभिवृद्धि कहते ही నేను గొప్పవాడిని అయిపోతా मैं बड़ा इंसान बन जाऊंगा, అన్న ఆలోచన కూడా తీసేయండి ये सोच को भी निकाल दो। అయ్యా అన్న कहते कि अन्ना లోకములు అదే కదా दुनिया में तो वही है ना, లోకం నాకు నేర్పించింది అదే दुनिया तो हमें यही सिखाया है, విన్నది చూసింది అదే जो सुना जो देखा वही है। నువ్వు విన్నది చూసింది तुमने जो देखा जो सुना है చెప్పడానికి నేను రాలే जो है बोलने के लिए नहीं आया हूँ, నేను విన్నది చూసింది చెప్పడానికి నేను రాలే जो मैंने देखा वो सुना है वो बोलने में नहीं నువ్వు आया हूँ, విన్నది చూసింది వినడానికి నువ్వు రాలే जो है जो तुमने देखा तुमने जो सुना है वो सुनने नहीं आए हो। దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో వినడానికి ఇక్కడికి వచ్చి ఉన్నావు खुदा का वचन क्या कहता है ये बात को सुनने तुम आए हो, అదే చేయడానికి ఇక్కడ నుంచి పోబోతున్నావు और वही काम को तुम करने के लिए यहाँ से निकल कर जाने वाले हो। హల్లెలూయా हालेलुया। అభివృద్ధి అంటే ఏంటి अभिवृद्धि माने क्या? క్షేమము ఎలా దేవుడు ఇస్తాడు कुशलता अभिवृद्धि कैसे देता प्रभु? యోసేపు వలె ఇస్తాడు यूसुफ के जैसे देता ग्रंथा प्रभु। ఉన్నాడు यहाँ पर लिखा है वचन में, యోసేపు यूसुफ తండ్రి దగ్గర ఉన్నప్పుడు वो जब पिता के पास था తండ్రి దగ్గర अपने पिता के पास అభివృద్ధి పొందిండు उसने अभिवृद्धि पाया है। అభివృద్ధి పొందిండు अभिवृद्धि पाया है। ఎలాంటి అభివృద్ధి అంటే ऐसी अभिवृद्धि తండ్రి భలే మెచ్చుకొని जो है पिता उसकी खूब सराहना करता है, అన్నదమ్ములందరికీ మంచి చొక్కా గుట్టియకుండా जो है भाइयों को जो अच्छा कमीज ना सिलवाकर అందరికన్నా మంచి చొక్కా सबसे अच्छी రంగుల कमीज రంగుల చొక్కా रंग बिरंगा कमीज యోసేపుకి ఇచ్చిండు यूसुफ के लिए देता है। అది అభివృద్ధి इसे ही अभिवृद्धि कहते हैं। హల్లెలూయా हालेलुया। మంచి కుమారులాగా జీవించండు अच्छे बेटे के समान वो जिया है। దాని తర్వాత అన్నదమ్ములందరూ దాంతో వచ్చిన కుళ్ళుతో ఆయన తీసుకుపోయి అమ్మేసిండు जो है भाइयों को ये देखकर बड़ा जलापा हुआ, इस कारण उसको ले जाकर बेच डाला। బానిసత్వములో ఉండే वो गुलामी में था यूसुफ, బానిసత్వంలో ఉండే गुलामी में था यूसुफ। హల్లెలూయా हालेलुया। అభివృద్ధి అంటే ఏంటంటే अभिवृद्धि माने क्या? అలాంటి బానిసత్వంలో वैसी गुलामी में యోసేపుకి यूसुफ को దేవుడు బెంచ్ కార్ ఇయ్యలే खुदा ने जो बेंच कार नहीं दिया, యోసేపుకి खुदा ने जो అక్కడ यूसुफ మంచి को రంగుల రంగుల చొక్కా ఇవ్వలే रंग बिरंगा कपड़ावा नहीं दिया అక్కడ पहनने के लिए। బానిసలు చినిగిన చొక్కాలు వేసుకొని ఉన్నాడు ఆయన गुलामों का फटा हुआ कमीज व शर्ट पहन कर रहा है वो। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। అక్కడ యోసేపు చూడు देखो वहां पर ఒక यूसुफ బానిసుడుగా एक गुलाम के जैसे దేవునికి నీతిగా పని చేస్తా ఉన్నాడు खुदा के लिए धर्मी रहकर वो काम किया है। దేవుని భయముతోని పని చేస్తా खुदा ఉన్నాడు के डर के साथ वो काम करता है। హల్లెలూయా हालेलुया। దేవుని భయముతోని పని చేస్తా खुदा के ఉంటాడు डर के साथ जो है वो काम करता ఆ है। యొక్క అధికారి ఏమన్నాడు वो अधिकारी क्या कहता है? ఓ యోసేపు हे यूसुफ, ఏది ముట్టినా तुम जो कुछ भी ఏ छूओगे, పని చేసినా तुम जो कुछ भी काम करोगे అన్ని నాకు మంచిగా అవుతున్నాయి वो सब कुछ मेरे लिए अच्छा हो रहा है। అన్ని నాకు మంచి ఆశీర్వాదం తెచ్చిపెడుతున్నది जब वो सब कुछ मेरे लिए अच्छी आशीषें लेकर आ యోసేపు रहा है, ఏది ముట్టినా यूसुफ जो कुछ भी छूता था అభివృద్ధి పొందుతున్నది अभिवृद्धि पाता है। హల్లెలూయా హల్లెలూయా। ఇక్కడ యోసేపు అభివృద్ధి పొందలే यहाँ पर यूसुफ अभिवृद्धि नहीं पाया है। యోసేపు వల్ల यूसुफ के द्वारा అతని బాస్ అభివృద్ధి పొందిండు उसका जो मालिक है जो बॉस है वो अभिवृद्धि पाता है। అధికారి అభివృద్ధి పొందిండు उसका जो अधिकारी है वह अभिवृद्धि पाता है। హల్లెలూయా हालेलुया। యోసేపు ఏది ముట్టినా यूसुफ जो कुछ भी छूता था మ్యాజిక్ అయిపోతుంది वो एक जादू जैसा हो जाता ఎందుకనంటే चमकदार। ఈయనలో जय उनके घरों में ఈయన దేవుని వాగ్దానాన్ని నమ్మిండు जय जो खुदा ने जो प्रतिज्ञा की उसको దేవుని माना है శక్తితోని పని और చేస్తున్నాడు खुदा की शक्ति के साथ ये काम దేవుని करता है। నియమాలకి పని చేస్తున్నాడు खुदा के नियम अनुसार वो काम करता కానీ है, బానిసగానే పని చేస్తున్నాడు लेकिन एक गुलाम के जैसे ही वो वहां रहकर काम कर रहा
ఆశీర్వాదాలు అన్ని కూడా అబ్బాయికు అధికారికి పోతున్నాయి. सारी आशीषें वो अभिवृद्धि वो अधिकारी को ही అప్పుడు मिल रही అధికారి है. ఏమన్నాడో తెలుసా? तब अधिकारी क्या कहता है? యోసేపు ఇలా రా, हे यूसुफ इधर आ. ఈ పనులందరి మీద నేను అధికారం ఇస్తున్నా అన్నాడు. ये काम करने హల్లెలూయా. वाले सारे लोगों पर मैं तुम्हें अधिकार देता అది हूँ. అభివృద్ధి అంటారు. इसे कहते हैं अभिवृद्धि. ఒక అభివృద్ధి అనగానే బెంచ్ కార్ కాదు, ప్యాలెస్ కాదు. जे अभिवृद्धि माने बेंच का ये बड़ा सा महल नहीं. మీకున్న మీ తల్లిదండ్రులకున్న ఆస్తులన్నీ రావడం కాదు. जो है तुम्हारे माता पिता के पास की संपत्ति वो सब कुछ तुम्हारे पास आ जाए, ये नहीं अभिवृद्धि. అసలైన అభివృద్ధి తెలుసుకోండి. असली अभिवृद्धि का मतलब जानो. లోకముఖ అభివృద్ధి గురించి మాట్లాడుతుంది, दुनिया एक अभिवृद्धि के विषय में కానీ बात करती है, అసలైన అభివృద్ధి గురించి తెలుసు. लेकिन असली अभिवृद्धि के विषय में तुम जानो. హల్లెలూయా. हालेलुया. తర్వాత ఆయన జైల్లో పోయిండు, उसके बाद वो बंदी गृह में डाला गया, ఖైదీలాగా పోయిండు. एक कैदी के जैसे गया वो, ఖైదీలందరి మీద అధికారం ఇచ్చిండు और యోసేపు. सारे कैदियों के ऊपर जो यूसुफ को अधिकार అలాంటి दिया गया, అభివృద్ధి దేవుడు ఇచ్చును గాక. ऐसा अभिवृद्धि प्रभु तुम्हें देने पाए. నువ్వు పనిలో చిన్న పనిలోనే ఉండొచ్చు, जो तुम छोटे से हो गए तुम्हारे कामों में, ఆ చిన్న పని उस छोटा सा काम में దేవుని ही వాగ్దానాన్ని నమ్ముతూ, जो है खुदा के की हुई దేవుని प्रतिज्ञा को मानते हुए, శక్తితోని, खुदा की शक्ति దేవుని के साथ, వాక్యానికి అలైన నియమాలకి जो है खुदा के वचन के द्वारा जो नियम है उसके अनुसार रहते हुए, పని చేయి, చదువు. जो है तुम काम करो या तुम्हारी जो पढ़ाई ఒక वो पढ़ाई करो. భర్తలాగుండు, ఒక భార్యలాగుండు, ఒక పిల్లలాగా ఉండండి మీ తల్లిదండ్రులకి. नहीं तो एक पति के जैसे, एक पत्नी के जैसे, नहीं तो बच्चों के जैसे अपने माता पिता के पास तुम रहो. ఒక సరి అయిన దేవుని బిడ్డల వలె ఉండండి సంఘములో. एक कलीसिया में जो खुदा के सही व अच्छे खुदा की संतान के तौर पर तुम హల్లెలూయా. रहो. हालेलुया. అప్పుడు రాజు యోసేపుని పిలిచి तब राजा जो यूसुफ को बुलाकर ఇవన్నీ చూసుకో అని చెప్తే इन सब बातों की देख रेख कर लो कहकर जब అక్కడ कहता కూడా है, యోసేపు అదే రీతిగా పనిచేసి वहां पर भी यूसुफ उसी रीति से काम करते हुए మొత్తం రాజ్య అయిండు ఆయన. और హల్లెలూయా. पूरे देश का वो राजा ही बन बैठा. అలాంటి అభివృద్ధి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ऐसी अभिवृद्धि देने का वादा నువ్వు खुदा करता అనుకునే है. అభివృద్ధి కాదు, तुमने जो सोचा वो अभिवृद्धि नहीं, వాక్యంలోని అభివృద్ధి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. वचन में जो लिखा गया उस अभिवृद्धि को देने का खुदा ये प्रतिज्ञा ఇది वो ये చాలా वादा करता కొంతమంది है. అర్థం చేసుకున్నారు, चाहे बहुत थोड़े लोग इस बात को समझे हैं, అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా పైకి ఎదిగినారు. और जिन्होंने समझा वो सारे लोग जो ऊपर बढ़े हैं. ఈ మధ్య అందరూ కూడా आजकल के जमाने में लोग యూట్యూబ్ లో यूट्यूब में ఏ పిచ్చి పని పెట్టినా कुछ भी जो काम वो करते हैं పైసలు వస్తున్నాయి. उसके लिए जो पैसे आ रहे हैं, లక్షల పైసలు వస్తున్నాయి. लाखों लाखों पैसे आ रहे हैं. హల్లెలూయా. हालेलुया. నువ్వు పొద్దున్న లేచి तुम सवेरे कर వికారమైన ముఖం పెట్టినా सड़ा सा मुंह बनाकर भी जो तुम वीडियो వాళ్ళకి निकालोगे కూడా तो పైసలు వస్తున్నాయి. उन लोगों को भी जो पैसे आ रहे हैं उसके लिए. హల్లెలూయా. हालेलुया. యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు. यूट्यूब के द्वारा पैसे कमाना ये गलत नहीं है. నువ్వు ఎక్కడైనా డబ్బు సంపాదించుకో, కానీ ఈ రీతిగా సంపాదించుకో అని చెప్పి దేవుని వాక్యం అంటాం. कहीं पर भी कैसे भी पैसे कमाओ, लेकिन जिस प्रकार से प्रभु कहता है उसके अनुसार ही तुम्हें जो करना है. డబ్బు అనేది తప్పు అని చెప్పి చాలా మంది అంటారు. जो पैसा जो है वो गलत है, क्योंकि बहुत से लोग ऐसा कहते हैं. డబ్బు తప్పు కాదు, गलत पैसा नहीं है, డబ్బు సృష్టించిందే దేవాది దేవుడు. जो है प्रभु ने ही जो बनाया इस पैसे को. మొట్టమొదటిగా सबसे पहले నీ దగ్గర हमारे पास ఉల్లిగడ్డలు ఉన్నాయి అనుకో, अगर प्याज हो तो, నా దగ్గర मेरे पास ఆలుగడ్డలు ఉన్నాయి అనుకో, आलू हो तो, ఇన్ని ఆలుగడ్డలకి अన్ని ఉల్లిగడ్డలని ఇస్తుంది. जो इतने आलू अगर उन्हें दे तो उतना प्याज वो दिया అది करते నేర్పించిండు దేవుడు थे. first. ऐसा खुदा ने सिखाया पहले. హల్లెలూయా. हालेलुया. తర్వాత అలా జనాలు ఎక్కువైపోయి పనులు ఎక్కువైపోయి जैसे लोग बढ़ते गए, जैसे काम बढ़ते गए, అలా డబ్బుని वैसा पैसे को సృష్టించడం జరిగింది. जो बनाना शुरुआत हुई సో है. ఈ డబ్బు అనేది ये पैसा जो है దేని కొరకంటే किस लिए है? ఒక ఎక్స్చేంజ్ కొరకు వాడాలి. जो एक एक्सचेंज के लिए जो है इस्तेमाल ఈ करना డబ్బు है. అనేది దేనికి సంపాదిస్తారంటే जो है इस पैसे का जो है किस प्रकार से वो ఒక करते हैं, మార్పిడి కొరకు సంపాదిస్తారు. बदलाव के लिए, यहाँ से वहां जो है बदलने के लिए जो इस्तेमाल होता है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. డబ్బు సంపాదించండి, पैसा कमाओ, కానీ డబ్బుని ప్రేమించకండి. लेकिन पैसे से प्रेम ना करो. నువ్వు సిరికి దేవుని దాసుడవి కాలేవు ఒకటేసారి. तुम जो एक ही समय में प्रभु के और पैसे के जो है दास नहीं बन सकते हो. హల్లెలూయా. हालेलुया. కాబట్టి మనం దేవుని శక్తి పొందుకుంటున్నాం. हम जो खुदा की शक्ति को पाते हैं, డబ్బు కొరకు దేవుని మీద ఆధారపడుతున్నాం, पैसे के लिए हम खुदा पे आधारित होते हैं, డబ్బు మీద కాదు. पैसे पर नहीं हम आधारित డబ్బు होते. కొరకు డబ్బు వెనకాల పరిగెడతలేం మనము. पैसे के लिए हम पैसे के पीछे नहीं दौड़ते हैं. డబ్బు కొరకు దేవుని మీద ఆధారపడి పరిగెడుతున్నాం, దేవుని వెనకాల. जो है पैसे के लिए हम खुदा पर आधारित होकर हम खुदा के पीछे दौड़ते हैं. ఆయన వాగ్దానం వెనకాల పరిగెడుతున్నాం, खुदा की दी हुई प्रतिज्ञा वो वादे ఆయన के पीछे శక్తి दौड़ते పొందుకొని हैं. పరిగెడుతున్నాం. उनकी शक्ति को पाने के लिए हम दौड़ लगाते हैं, ఆయన వాక్యానుసారంగా పరిగెట్టాలి. और उनके वचन के अनुसार जो है हम दौड़ लगाते అయితే हैं. ఇది కొంతమంది అర్థం చేసుకున్నారు. थोड़े लोगों ने इस बात को समझा వాళ్ళ है. పేర్లు చెప్పగాని उनके नाम तो मैं नहीं बोलूंगा, అలాంటి लेकिन యూట్యూబ్ లో वैसे लोग यूट्यूब ఒక में ఇంటర్వ్యూ అయితా ఉంటే एक इंटरव्यू जब हो रहा था, అడిగిండంట క్వశ్చన్, उनसे ये प्रश्न पूछा गया యూట్యూబ్ ద్వారా कि यूट्यूब के द्वारा నువ్వు ఇన్ని కోట్లు ఎలా సంపాదిస్తావు?
तुम जो इतने करोड़ों रुपए कैसे कमाते हो? అని అడిగిండట. ऐसा प्रश्न उनसे किया गया। ఆయన రిటర్న్ ప్రశ్న వేసిండట. उस व्यक्ति ने उल्टा उसी जो जवाब पूछने इच्छिंది. वाले को जो ये जवाब दिया, ఎలాంటి జవాబు అంటే, कैसा जवाब दिया? నేను ఎన్ని లక్ష కోట్లు సంపాదిస్తానని అడగొద్దు నువ్వు. मैं कितने लाखों करोड़ों कमा रहा हूँ ये मत तुम पूछो। అలా అడిగి జనాలని మబ్బుపెట్టి తప్పుదారులు నడిపియకు. वैसा जो प्रश्न करके लोगों को धोखे में रख के गलत रास्ते पे तुम मत चलाओ। నేను मैं నా వీడియోస్ తయారు చేయడానికి मेरे वीडियो को बनाने के लिए ఎంత ఖర్చు పెడతానో అడుగు. मैं कितना खर्चा करता हूँ ये तुम అది पूछो। సరి అయిన ప్రశ్న. यही सही प्रश्न पूछना तरीका है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। డబ్బు వెనకాల పరిగెట్టకు. पैसे के पीछे तुम मत दौड़ो। హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పిన పని చెయ్యి. खुदा ने जो काम कहा उस काम को करो। అతనికి దేవుడు పని ఇచ్చిండు యూట్యూబ్ వీడియోస్ చేయమని. खुदा ने उसको एक काम दिया कि YouTube ఆ वीडियोस बनाए। పని వెనకాల పరిగెడుతున్నాడు. उस काम के पीछे वो दौड़ता है। ఆ పనికి డబ్బులు పెడుతూ పరిగెడుతున్నాడు. उस काम के लिए वो पैसा लगाकर उस काम के पीछे दौड़ता है। ఆయన వెంట వస్తూనే ఉన్నాయి. और पैसा जो उसके पीछे आता ही जा रहा। అది కొంతమందికి అర్థమైంది. ये बात थोड़े लोगों को समझ आई है। కొందరు ఇదే బుక్స్ లలో రాస్తారు. थोड़े लोग यही बात को जो किताबों में लिखते కానీ हैं। లోకములో అన్నిటికన్నా జీవం కలిగిన గ్రంథం ఈ గ్రంథము. लेकिन सारी दुनिया में जो जीवन देने वाला पुस्तक तो केवल ये बाइबल చెప్పిన है। అర్థం కాదు. जब बोलने पर जो समझ नहीं आएगा, కానీ लेकिन ఇది అర్థం చేసుకున్న వాడే जो व्यक्ति इसको जो समझ जाता है మిగతా పుస్తకాలన్నీ రాస్తాడు. वो सारी जो दूसरी पुस्तकों को ఈ लिखता రోజు है। కూడా మీరు గాంధీ సమాధికి పోండి. आज के दिन आप जो गांधी जी की जो समाधि पर గాంధీ जाओ, సమాధి మీద गांधी जी की समाधि पर ఢిల్లీలో जो दिल्ली में जो है, ఆయన ఎలా ఏ వాక్యాలను బట్టి किस वचनों के आधार पर జనాలని నడిపించిండో वो जो लोगों को चलाया है రాస్తుంటాయి. वो लिखा गया है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప ఇయ్యమని రాసలేదా వాక్యంలో? एक गाल पर चाटा मारा जाए तो अपना दूसरा गाल दिखाओगे, क्या वचन में नहीं लिखा है వాక్యం क्या? అది నేర్పిస్తలేదా మీకు? वचन क्या तुम्हें ये नहीं सिखाता है? వాక్యం వైలెన్స్ నేర్పిస్తుందా, నాన్ వైలెన్స్ నేర్పిస్తుందా? जय वचन तुम्हें जय हिंसा करना सिखाता है, तो अहिंसा सिखाता है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए లోకంలో दुनिया में जो है అర్థం చేసుకున్న వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. जो समझते इस बात को वो लोग अभिवृद्धि पाते हैं। అది కొందరు బయట చెప్తారు, కొందరు బయట చెప్పరు. थोड़े लोग इस बात को बाहरी तौर पर कहते हैं, थोड़े नहीं कहते हैं। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ పని వెనకాల పరిగెట్టాలి, మంచి పని చేయాలి. అట్లా तुम्हें जब अपने काम के पीछे दौड़ना है, तुम्हें अच्छा काम करना है। ఆ పని విషయంలో దేవుని వాగ్దానాన్ని నమ్ము. जब उस काम के विषय में खुदा की दी हुई प्रतिज्ञा को तुम्हें मानना है। చూడండి, రెండవది లూకా సువార్త दूसरी बात हम देखें लूका की पुस्तक में 15వ అధ్యాయం 13వ వచనంలో उसका 15 अध्याय उसका 13 वचन में लिखा है। కొద్ది దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలోని ఒకని చెంత చేరెను. అతడు చాలండి. హల్లెలూయా. हालेलुया। చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు देखो वो भटक गया, सब ఆ డబ్బులు తీసుకున్నాడు. वो पैसा उसने ले लिया। డబ్బులు తీసుకొని पैसा लेकर ఆ వచ్చిన డబ్బుల వల్ల उस पैसों से जो ఆయన జీవితంలో మొట్టమొదటి उसके जीवन में सबसे पहला సైతాను కార్యం ఏమైందంటే, शैतान को जो काम उसके प्रति हुआ ఆ है, తల్లిదండ్రుల వల్ల వచ్చిన డబ్బు ద్వారా माता पिता के पास से आने वाले उस पैसे के द्वारा ఆయన తండ్రినే వదులుకున్నాడు. जो उसने अपने पिता को ही खो दिया है, ఆయన అన్నను వదులుకున్నాడు. अपने भाई को उसने छोड़ दिया, అక్కడ ఆయన కొరకు పడి పని చేసే వాళ్ళని వదులుకున్నాడు. उसके लिए पढ़ पढ़ के काम करने वाले उन काम करने वाले लोगों को उसने छोड़ डाला। ఎవరైతే స్నేహితులు పిచ్చి పిచ్చి చేష్టలు చెప్పిండ్రో, जो उसके दोस्त जो बेकार के जो काम जो उसे सिखाए हैं, అది ఇది అని ఎన్నో మాటలు బయట విన్నాడు, जो ये वो बातें जो सब उसने जो बाहर सुना వాళ్ళ है, మీద ఆధారపడుతున్నాడు. उस पर वो आधारित होता है। చూడండి, నీకు వచ్చిన హక్కు ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా, देखो तुम्हारा जो हक है उस हक के द्वारा जो तुम्हें मिला है पैसा, లేకపోతే नहीं तो దేవునికి విరుద్ధంగా వచ్చిన డబ్బుల ద్వారా खुदा के विरुद्ध जो तुमको मिला है जो पैसा నువ్వు उसके द्वारा, మొట్టమొదటిగా ఏమైతావంటే तुम जो सबसे पहले क्या होते हो, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాలకి దూరం అవుతావు. खुदा ने जो तुमको परिवार दिया उस परिवार దేవుడు से నీకు तुम दूर ఇచ్చిన हो जाते మనుషుల हो। నుంచి దూరం అవుతావు. खुदा ने तुमको जिस लोगों को दिया उन लोगों से तुम दूर हो जाते हो। దేవుడు నీకు ఎన్నో ఈ పరిస్థితిలో నీకు ఎంతో అనుకూలంగా పెట్టిన వాటన్నిటి నుంచి దూరం అవుతావు. खुदा ने तुम्हारी इस परिस्थिति में तुम्हारे लिए अनुकूल जो कुछ भी रखा उन सारी बातों से तुम दूर हो जाते ఓ हो। జనాలు నువ్వు గొప్పడివి, నువ్వు ఓ అది మంచోడివి, అది ఇది అనే వాళ్ళ దగ్గరికి పరిగెడతావు. लोग कहते हैं तुम्हें जो तुम बहुत महान हो, तुम बहुत बड़े हो, तुम ये हो वो हो, तो उनकी बातों के पीछे चले जाते हो। ఆడికి పోయి పరిగెట్టి वहां की ओर भागकर ఏమైతావు? क्या होते हो, అన్ని కోల్పోతావు. सब कुछ खो देते हो, అన్ని కోల్పోతావు. सब कुछ खो देते हो। చూడండి, देखो మనుషుల నుంచి వచ్చిన డబ్బు ద్వారా इंसानों के द्वारा आने वाले उस पैसे से నువ్వు
కొన్ని దినాల్లో అవి పోడగొట్టుకుంటావు, थोड़े दिनों में तुम जब वो खो देते हो మనుషులను కూడా పోడగొట్టుకుంటావు. और फिर इंसानों को भी खो देते हो, దేవుడి నుంచి వచ్చిన డబ్బు ద్వారా और खुदा के पास से आने वाले पैसे से యోసేపు यूसुफ రాజు అయిన తర్వాత राजा बनने के बाद మళ్ళీ అన్నదమ్ములని తండ్రిని అందరిని పొందుకున్నాడండి. फिर హల్లెలూయా. वो अपने सारे भाइयों को अपने पिता को वो फिर से पा लेता है. అది हालेलुया. దేవుని అభివృద్ధి. ये खुदा की ओर से आने वाली अभिवृद्धि. మనుషులిచ్చే తల్లిదండ్రులు ఇచ్చే అభివృద్ధి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడుకుంది. जो दुनिया में से और जो अपने माता पिता की ओर से आने वाली वो जो దేవుడిచ్చే అభివృద్ధి యోసేపుకున్నది. और जो खुदा के पास से आने वाली अभिवृद्धि यूसुफ के जीवन में जैसा हुआ है वैसा కాబట్టి होता है. మీరు మనుషులిచ్చే అభివృద్ధి పొందుకుంటారా, దేవుడిచ్చే అభివృద్ధి పొందుకుంటారా? क्या तुम इंसानों के द्वारा मिलने वाली अभिवृद्धि पाओगे, नहीं तो खुदा की ओर से मिलने वाली अभिवृद्धि को మీరు पाओगे. మీ పిల్లలకి तुम अपने बच्चों को మీ అభివృద్ధి ఇవ్వడం నేర్పిస్తావా, क्या तुम अपनी अभिवृद्धि को देना सिखाओगे, దేవుడి నుంచి పొందుకోవడం నేర్పిస్తావా? नहीं तो खुदा के पास से पाना अभिवृद्धि ये सिखाओगे. ఆయన तुम వాగ్దానం మీద, ఆయన శక్తి మీద, ఆయన వాక్యం మీద, ఆయన ఆజ్ఞల మీద ఆధారపడడం నేర్పిస్తావా? जो उनकी दी हुई जो प्रतिज्ञा पर, उनकी शक्ति पर, उनके वचन पर, उनके नियमों पर जो आधारित होना ये सिखाओगे तुम उन అప్పుడు बच्चों को. యోసేపు వలె వాళ్ళు ఎక్కడున్నా ఎదుగుతారు వాళ్ళు. जहाँ कहीं भी वे रहे यूसुफ के जैसे वो बढ़ते रहेंगे. లేకపోతే नहीं तो నువ్వు ఎన్ని ఇచ్చినా तुम चाहे उन्हें जितना भी दे दो ఆ उनको, తప్పిపోయిన ఒక కుమారుడు వలె అన్ని పోడగొట్టుకుంటారు నువ్వు లేని పరిస్థితిలో. उस उड़ाऊ पुत्र के समान वो सब कुछ खो देंगे, उनके पास कुछ नहीं बचा रहेगा. చూడండి ఆ యోసేపు దగ్గర देखो उस यूसुफ के पास తల్లిదండ్రులు లేకుండే ఆ బానిసత్వంలో जब वो गुलामी में था उसके पास माता पिता नहीं थे, అయినా फिर भी ఆ స్త్రీ శోధించిన పాపం నుంచి జయించిండు. वो स्त्री ने उसको शोधित वजह परीक्षा में डाले, लेकिन उस पर वो जीता है. మరి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు దగ్గర ये इस उड़ाऊ पुत्र के पास తండ్రి ఇచ్చిన ఆస్తుల నుండి पिता की दी हुई संपत्ति व जायदाद है. అక్కడ వహా? ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెడుతున్నాడు जहाँ कहाँ पर वो अपने पैसे को खर्चा करता ఆ है, వ్యక్తులకి లోబడి उन जो है व्यक्तियों के आगे झुककर అన్ని పొడగొట్టుకున్నాడు. वो सब कुछ खो दिया है. నీ పిల్లల్ని ఎలా తయారు చేస్తావు, तुम अपने बच्चों को कैसे तैयार करोगे నువ్వెలా తయారవుతావు? और तुम कैसे तैयार होगे बनोगे. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో అభివృద్ధి చెందడం దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. इस दुनिया में अभिवृद्धि पाना ये खुदा सिखाता है तुमको. అభివృద్ధి నేర్పిస్తున్నాడు దేవుడు. खुदा तुमको सिखा रहा है अभिवृद्धि. ఈ లోకం అంటది ये दुनिया कहती నువ్వు है డబ్బు వెనకాల పరిగెట్టు, कि तुम पैसे के पीछे दौड़ो, నీ పిల్లలకి నువ్వు డబ్బు ఇవ్వాలా. तुम्हारे बच्चों को तुम्हें पैसा देना है. దేవుడు అంటాడు लेकिन खुदा कहता నువ్వు है నా శక్తితో నీ పని వెనకాల పరిగెట్టు. तो मेरी शक्ति के द्वारा तुम्हारे अपने काम के पीछे तुम दौड़ लगाओ. హల్లెలూయా. హల్లెలూయా. మరి డబ్బుకి पैसे को నమ్మకం ఉండదు. भरोसा नहीं रहता. డబ్బు మీద నమ్మకం పెట్టగలుగుతారా? क्या तुम पैसे पर भरोसा रख నీ सकते हो? తరతరాలు ఉంటదని నమ్మకం పెట్టగలుగుతావా? जब तुम्हारे माता पिता रहेंगे कि ये भरोसा रख ఈ రోజు सकते నీ हो? చేతిలో ఉన్న నోటే రేపు ఉండదు, आज के दिन तुम्हारे हाथ में जो नोट है वो कल नहीं रहेगा, మారిపోతది. वो बदल जाएगा. కానీ ఈ రోజు నీ చేతిలో ఉన్న దేవుడు, लेकिन आज के दिन तुम्हारे हाथ में जो నీ खुदा है, హృదయంలో పెట్టుకున్న దేవుడు, तुम्हारे दिल में जिस खुदा को तुमने रख लिया నిన్న है, నేడు రేపు ఏకరీతిగున్న దేవుడు. कल आज कल और निरंतर के लिए एक समान रहने वाला प्रभु है. హల్లెలూయా. हालेलुया. నీ గురించి భూమి పునాదులు వేయక ముందే తెలుసున్న దేవుడు, जय तुम्हारे विषय में इस धरती की बुनियाद डलने से पहले ही जानने वाले प्रभु నీ है. చివరి దినం గురించి కూడా దేవుడికి తెలుసు. तुम्हारे जीवन के अंतिम दिन के विषय में भी खुदा जानता నీ है. డబ్బుకి చివరి దినం గురించి తెలియదు. तुम्हारे पैसे को तुम्हारे जीवन के अंतिम दिन के बारे में नहीं मालूम. నువ్వు సచ్చినప్పుడు నీ డబ్బు కొరకు ఎంతమంది కొట్లాడుకుంటారో తెలియదు నీకు. जय तुम्हारे मरने के बाद तुम्हारे पैसे के लिए कितने जो लोग लड़ झगड़ेंगे ये नहीं जानते हो तुम. అలాంటిది నీ పిల్లలకి वैसा तुम्हारे बच्चों को దేవుణ్ణి ఇవ్వండి, खुदा को दो. तुम దేవుణ్ణి ఇవ్వండి, खुदा को तुम दो ఆ उन्हें, శక్తిని, ఆ వాగ్దానాన్ని ఇవ్వండి. उस शक्ति को, उस प्रतिज्ञाओं को दो तुम अपने बच्चों को. నీ పిల్లలతో కూడా దేవుడు ఏకరీతిగా ఉంటాడండి. और तुम्हारे बच्चों के साथ भी प्रभु उसी प्रकार से एक समान ఆ रहेगा. డబ్బుకి ఓపిక ఉండదు, जय उस पैसे में सबर व धीरज नहीं होता కానీ है, దేవుడు నీ పట్ల ఓపిక కలిగి ఉన్నాడు. लेकिन खुदा तुम्हारे प्रति बड़े सबर व धीरज के साथ वो ఈ रहते రోజు हैं. నువ్వు నీ యొక్క వ్యాపారంలో ఒక్క తప్పుడు అడిగేస్తే तुम अपने व्यापार में आज के दिन गलत कदम डालते నీ होंगे, డబ్బు నేను విడిచిపోతది. तुम्हारा पैसा तुम्हें छोड़कर चला जाता था. కానీ దేవుడు నిన్ను ఎన్ని తప్పు అడుగులేసినా సరే चाहे तुम कितने भी गलत कदम डालो खुदा में, ఓపికతో ఈ రోజు కూడా చేతులు చాపి ఆయన సన్నిధిలోకి నేను చేర్చుకున్నాడండి. आज के హల్లెలూయా. दिन भी बड़े सबर और धीरज के साथ वो खुदा अपने जो बाहों को फैलाए तुम्हें जो अपने पास बुलाने के लिए वो तैयार खड़े हैं. హల్లెలూయా. हालेलुया. డబ్బు పుస్తకాలను ఇస్తది, जो है पैसा तुम्हें पुस्तकों को देता है, కానీ జ్ఞానం ఇవ్వదు. लेकिन ज्ञान नहीं నీ देता. పిల్లల పుస్తకాలు డబ్బు పెట్టి కొనిండొచ్చు, तुम्हारे बच्चों के लिए पैसे रखकर तुमने जो నీ किताबें खरीदे పిల్లల होंगे, జ్ఞానం దేవుడే ఇచ్చును గాక. लेकिन तुम्हारे बच्चों को ज्ञान जो है खुदा ही देवे. హల్లెలూయా. हालेलुया. నీ డబ్బుతో నువ్వు ఆహారం కొనుక్కుంటావు, तुम्हारे पैसों से तुम जो है भोजन खरीदते हो, కానీ ఆరోగ్యం కొనుక్కోగలుగుతావా? क्या तुम सेहत खरीद पाते हो? తిన్నదంతా నీకు ఆరోగ్యంగా మారుతుంది అనుకుంటున్నావా? तुम सोचते हो कि तुम्हारा पैसा तुम्हारे लिए सेहत बनेगा నువ్వు क्या? తిన్నది నీకు బీపీ షుగర్ గా మారొచ్చు, तुमने जो खाया उसके कारण तुम्हें बीपी शुगर बनता होगा. నువ్వు తిన్నది నీకు డైరీగా మారవచ్చు. जो तुमने जो खाया वो तुमको डायरिया के रूप में बदलता होगा. హల్లెలూయా. हालेलुया. నువ్వు తిన్న దాంతో నేను జుట్టు ఊడిపోవచ్చు, నువ్వు నల్లగా అవ్వచ్చు. जो तुम जो खाते हो उसके कारण तुम्हारे बाल झड़ते होंगे, नहीं तो तुम काले हो रहे होंगे. హల్లెలూయా. हालेलुया. हालेलुया. हालेलुया.
అంటారు కదా, నిజంగానే అవుతారంట, మరి అవుతారో లేదో మనకి తెలియదు. కానీ पता नहीं इस वाकई में ऐसा होता है या नहीं कहकर ఒక ప్రెగ్నెంట్ ఉన్న లేడీ ఇది తింటే పిల్లలు తెల్లగా పుడతారు जो एक गर्भवती स्त्री अगर वो ये कुछ खाएगी तो जो उसके बच्चे जो है गोरे पैदा होंगे, అట్లా అంటా ఉంటారు. ऐसा कहते हैं. కానీ నమ్మసక్యంగా ఉందా? क्या ये बात भरोसे के लायक है? నమ్మొచ్చు, నమ్మలేము. हम मान सकते नहीं तो नहीं मान सकते उस बात को. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. కదండి, నువ్వు కొనుక్కున్న బ్యూటీ పార్లర్లో లేదా వేసుకున్న మేకప్లన్నీ కూడా जब आपने जो ब्यूटी पार्लर का सामान लिया या जो मेकअप तुमने खरीद किया है, నమ్మసక్యంగా ఉందా? क्या उसको तुम मान सकते, भरोसा कर सकते उस पे? ఉండవు కదా. वो तो नहीं रहेगा ना రాత్రి हमेशा के పొద్దున్న लिए. లేస్తరికి మరి అదే పాష్ ముఖం చూస్తాడు కదా భర్త. चाहे रात में सो के फिर सवेरे उठते वही उतरा हुआ चेहरा तुम्हारा पति देखेगा ना. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. కాబట్టి మరి దేని నమ్ముతావు నువ్వు? तो किस पर तुम अपना भरोसा रखोगे? నీలో దేవుని నమ్ముతావా? तुम्हारे अंदर मौजूद उस खुदा पर भरोसा रखोगे तुम? వీటన్నిటి మీద నమ్ముతావా? जय तुमने अपने जो उस पर भरोसा అవన్నిటిని रखोगे. నేను తప్పనట్లేను, उन सारी बातों को मैं गलत नहीं कहता దీనిని हूँ. తప్పనట్లేను, जे खारे को मैं गलत नहीं कहता బ్యూటీ हूँ. ప్రొడక్ట్స్ ని తప్పనట్లేను. ब्यूटी प्रोडक्ट्स को मैं गलत नहीं कहता हूँ. ఇవన్నీ కూడా ఏవి అంటే నువ్వు దాన్ని ఎలా వాడాలో నీకు తెలియాలా, जय उन सब का इस्तेमाल तुम्हें कैसे करना है ये तुम्हें जानना ఎంత जरूरी వాడాలో है. తెలియాలా, ఎక్కడ వాడాలో తెలియాలా. कितने हद तक कहाँ और कैसे उसका इस्तेमाल करना ये तुम्हें जानना जरूरी है. క్రీమ్ మూసుకోవడం తప్పే తప్పు అంటారు కొందరు. थोड़े लोग कहते क्रीम लगा रहे हो बहुत ही गलत है कहते. పోయి మంచు ప్రదేశాల బతుకు అంటార్టికలా. जय ऐसे जो है बर्फ पड़ने वाले प्रदेशों में अंटार्कटिका जैसी ఆడ जगहों पे క్రీమ్ जाकर जियो. మూసుకోకపోతే నీ చర్మం ఊడిపోతుంది. अगर वहां पर क्रीम नहीं लगाएंगे शरीर पर जो ఇక్కడ तुम्हारा ఉట్టి जो है పగులుతాయి, ఆడ ఊడిపోతుంది మొత్తం. यहाँ पर तो सर्दी लोकल के लेंथ कारण है। जो है आपका जो है चमड़ी जो है फटके, लेकिन वहां पर तो चमड़ी पूरी फट के निकल कर आने लगती है वहां इस ठंडे प्रदेशों में रहने पर. కాబట్టి గుడ్డిగా మొండిగా వాక్యం వినొద్దు. దేవుని జ్ఞానం అడిగి దేవుని పరిశుద్ధాత్మతోని మనం వినాలి. अंधों के जैसे और बड़े ढीठों के जैसे जो खुदा के वचन को नहीं सुना, लेकिन जो है प्रभु से ज्ञान को मांगना कि प्रभु का वचन तुमको जो समझ में आए और उस प्रकार से तुम्हें जीना है. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బుతోని మందులు కొనుక్కుంటున్నారు, पैसों से तुम जो है दवाइयां खरीदते हो, కానీ సంపూర్ణ స్వస్థత కలుగుతుందా? क्या तुम्हें संपूर्ण रीति से चंगाई मिलती है? क्या కలగదు. तुम नहीं पाते हो కానీ उस पैसे దేవాతి से, దేవుడు నీకు స్వస్థతనిచ్చునుగా. लेकिन वो प्रभु के प्रभु तुम्हें चंगाई देने पाए. హల్లెలూయా. हालेलुया. డబ్బు తప్పు అంటలేను, మందులు తప్పు అనట్లేను నేను. मैं दवाइयां जो है उसे गलत नहीं कहता हूँ. మందులు కొనడానికి నీ దగ్గర డబ్బు ఉండాలా. जो दवाइयां खरीदने के लिए तुम्हारे पास पैसा होना ఆ चाहिए. డబ్బు కొరకు డబ్బు వెనకాల కాదు, పని వెనకాల పరిగెట్టాలా. जो है उस पैसे के लिए तुम्हें पैसे के पीछे नहीं दौड़ना, लेकिन तुम्हें काम करने के पीछे दौड़ लगानी है. హల్లెలూయా. हालेलुया. అట్లనే उसी प्रकार से డబ్బుతోని पैसे से క్రైస్తవత్వం కొనొచ్చు, जय मसीह तक को जो खरीद पाते होंगे, కానీ लेकिन డబ్బుతోని నీ రక్షణని నువ్వు కొనలేవు. पैसों से जो है उद्धार को नहीं खरीद నీ सकते हो. డబ్బుతోని నువ్వు దేవుణ్ణి కొనలేవు. तुम्हारे पैसे से तुम खुदा को नहीं खरीद सकते हो. హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया. డబ్బుతోని పాస్పోర్ట్ కొనుక్కోవచ్చు కదా. पैसे से जो पासपोर्ट खरीद सकते हैं ना, పాస్పోర్ట్ కొనుక్కొని దేశాలు పోవచ్చు, पासपोर्ट खरीद के देश विदेश जा सकते हो, కానీ అదే పాస్పోర్ట్ తోని लेकिन उसी पासपोर्ट के నువ్వు డబ్బులు सहारे, పెట్టిన పాస్పోర్ట్ తోని पैसे लगाकर जो खरीदे उस पासपोर्ट के सहारे పరలోకం ఇయ్యగలుగుతాదా? क्या वो जो स्वर्ग का राज्य दे पाएगा तुम्हें? పరలోకం అనే దేశానికి పోగలుగుతావా? जय परलोक नामक वो सिय्योन देश तुम जा पाओगे? పోలేవండి. नहीं హల్లెలూయా. जा पाओगे तुम. हालेलुया. కాబట్టి इसलिए ఈ యొక్క డబ్బు చెప్పే ప్రతిదీ మీరు నమ్మకండి. पैसा जो कहता है उस पर नहीं भरोसा करना డబ్బు है చెప్పే तुम्हें. ప్రతిదీ पैसा जो कुछ भी कहता है అబద్ధం అబద్ధం అబద్ధం. वो झूठ है और झूठ है. దేవుడు చెప్పేది నమ్మండి, खुदा जो कहता है उस पर भरोसा करो, उस बात को मानो అదే నేర్పియండి. और यही सिखाओ. నీ డబ్బు నీకు ఎన్నో చెప్తుండొచ్చు, ये पैसा चाहे तुम्हें बहुत कुछ कहता होगा, కానీ నా దగ్గర ఒకడు ఉన్నాడు, ఆయన యెహోవా ఈరే, సర్వము సమకూర్చే దేవుడు, అందరి కొరకండి. लेकिन హల్లెలూయా. उससे कहो कि मेरे पास है कि वो ఆయనని यहोवा ईरे. నమ్ముకుందాము, हम जो है उन पर भरोसा ఆయన करेंगे, వాక్కుని నమ్ముకుందాం. ఇక్కడ उनके ప్రతి वचन पर जो ఆదివారం है आकर हम जो है भरोसा करेंगे, उनके वचन पर प्रति रविवार आकर यहाँ पर जो कहा जाता है. హల్లెలూయా. హల్లెలూయా. దానికి మీకేం కావాలంటే उसके लिए तुम में क्या होना चाहिए? చూడండి, ఆ వ్యక్తి ఆ తప్పిపోయిన కుమారుడు देखो वो जो उड़ाव पुत्र, అన్ని పోగొట్టుకున్నా वो सब कुछ खो देने के बाद ఆయనలో పశ్చాత్తాపం అనేది కలిగింది. उसके अंदर पश्चाताप हुआ है. ఒకవేళ పశ్చాత్తాపం కలగకపోతే, अगर जो एक में पश्चाताप ना हो तो కొందరు ఉంటారు పిల్లలు, थोड़े होते बच्चे చాలా కొందరు కంప్లైంట్లు ఇస్తారు, जो उनके बारे में शिकायत की जाती है అన్నా మా పిల్లలు డబ్బులు వ్యర్థం చేస్తున్నారు, कि अन्ना हमारे बच्चे बहुत पैसा खर्चा कर रहे हैं ఆ व्यर्थ డబ్బులు में. తీసుకుపోతారు, ఉడాయిస్తాడు. जो पैसे ले जाते पैसे उड़ाते हैं, మళ్ళీ తిరిగి వచ్చి फिर वापस आकर నానా డబ్బులు कहते कि पिता पैसे अम्मा, दो, डबली। माँ पैसे दो, లేకపోతే టీవీ వాళ్ళ కొడతా, नहीं तो जो है मैं टीवी फोड़ दूंगा, లేకపోతే చీరలు ఎత్తేస్తా, नहीं तो जो चेयर जो उठा के पटक दूंगा. ఇవన్నీ లెక్కలు చేస్తూ ఉంటారు. ये सब हरकतें करते हैं. దాని పశ్చాత్తాపం అన్నారు. उसे पश्चाताप नहीं कहा ఇక్కడ जाता. దేవుడు తప్పిపోయిన కుమారుడు పరిస్థితిలో यहाँ पर खुदा उस उड़ाव पुत्र के विषय में कहता క్లియర్ है, గా
साफ साफ के कहते हैं, పశ్చాత్తాపం అనేది నేర్పిస్తున్నాడు. लिखा है वो सिखाया गया है సరే నువ్వు అలా पश्चाताप ఉన్న करना। వాళ్ళ అయిపోయినవా ठीक है, क्या तुम ऐसे हो, ऐसे बन गए हो क्या? తెలుసుకున్నావు. ఎలా ఎలా నేర్పించిందంటే कैसे सिखाया उसे? ఆ వ్యక్తి వచ్చిన నాన్న డబ్బులు ఇయ్యనండి. जो है वो व्यक्ति आके कहते हैं पिता पैसे दो వాళ్ళ कहकर, నాన్న ఎంత ప్రేమ అంటే ఆయన ఎంత ప్రేమ కనిపిస్తుంది అంటే మళ్ళీ ఇస్తుండొచ్చేమో. जो उस पिता में कितना प्रेम दिखता है, वो मांगने पे वो फिर से देने के लिए भी तैयार है वो, మళ్ళీ ఇస్తుండొచ్చేమో. शायद वो फिर से दे दे उसको। కానీ నేనుంటే నేను మాత్రం ఇవ్వ. अगर मैं रहता उसकी जगह तो मैं तो नहीं देता। ఎందుకంటే మా పిల్లలు పందిపోటు తినడం ఇష్టంలే. जय मेरा जो बच्चों का जो भटकना जो मुझे पसंद नहीं है, కాబట్టి నీకు కూడా అలాంటి ప్రేమనే ఉండాలని చెప్పి అనుకోవద్దు. जो तुम में भी वैसा ही प्रेम होना चाहिए कि ऐसा ना सोचो। బైబిల్ ఎలా ఉండొద్దో నేర్పించింది, ఎలా ఉండాలో నేర్పించింది. बाइबल सिखाते हैं कि कैसा रहना है और कैसा नहीं అందుకే रहना దాని है, పరిశుద్ధ గ్రంథం అంటాం. इसे उसे पवित्र ग्रंथ कहा जाता है। హల్లెలూయా. हालेलुया। మరి ఏమని ఎలా ఉండాలంటే फिर कैसे रहना ఆ है, బిడ్డలు ఎలా మారాలంటే वो बच्चे कैसे వాళ్ళు बदलना चाहिए, పశ్చాత్తాపం కలగాలి. उनमें पश्चाताप होना ఎలాంటి चाहिए। పశ్చాత్తాపం? जो कैसा నాన్న, నీ पश्चाताप? డబ్బులొద్దు, నీ ఆస్తో దేమొద్దు, पिता आपका पैसे आपकी जायदाद संपत्ति कुछ नहीं चाहिए, నాకు బాధ కలుగుతున్నది. मुझको बड़ा दुख हो रहा నీలాంటి है, తండ్రిని ఎలా పోడగొట్టుకున్నాను నేను, तुम्हारे जैसे पिता को मैंने कैसे నీకు खो दिया విరుద్ధంగా है। అసలు ఎలా తిరిగినాను, ఎలాంటి మనిషిని నేను, देखो मैं कैसा इंसान हूँ, मैं ऐसे कैसे आपके అవన్నిటికి विरुद्ध నేను हुआ हूँ। అర్హుడని కాను. मैं उन सारे बातों के लिए योग्य नहीं हूँ। నాకు ఒక చిన్న పని, मुझको छोटा सा ఈ एक काम दे కూలివాడికి दो। ఇంకా కూలివాడు ఉంటాడు చూడు, वो आपके हाथ के नीचे काम करने वाले काम के ఏదో और नीचे చెత్త में పని रहो। చేస్తారు చూడు, जब बुरे जो कामों को करता है उसके మూలకొక పని అయ్యా, एक कोने में कोई काम दे दो मुझको। ఒక పనివాడులాగా బ్రతుకుతా, एक नौकर के जैसे मैं जी ఒక लूंगा, పనివాడులాగా బ్రతుకుతా एक నేను. नौकर के जैसे मैं जी लूंगा। హల్లెలూయా. 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 మనము మొట్టమొదటిగా చదువుకున్నప్పుడు इससे पहले जो हमने पढ़ा है उसमें నిర్దోషి దేవుని నిర్దోషిగా నమ్మి మనము जय खुदा निर्दोष है इस बात को हम मानकर, ఆ నిర్దోషుడని నమ్మి మనం ఎట్లయితే ఆయన సేవకులుగా మారతామో, जैसे वो खुदा निर्दोषी है कहकर हम जान के हम कैसे उनके सेवक నీలో కూడా बनते हैं, అలాంటి పశ్చాత్తాపం కలిగి तुम्हारे अंदर वैसा पश्चाताप ఆ होकर, యొక్క తప్పిపోయిన కుమారుడు సేవకుడిగా మారడానికి ఎట్లయితే ఒప్పుకున్నాడు, जैसे वो उड़ा पुत्र जैसे वहाँ काम करने वाला नौकर నీలో एक కూడా सेवक అలాంటి बनने के लिए तैयार हो పశ్చాత్తాపము गया, కలిగి, तुम्हारे अंदर भी वैसा ఈ पश्चाताप రోజు అలాంటి होकर పశ్చాత్తాపము కలిగి, आज के दिन वैसा पश्चाताप तुम में होने पाए, హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపం కలుగును గాక, हमारे अंदर वो पश्चाताप होने पाए, కలిగి అలాంటి సేవకునిగా, और वैसे सेवक के तौर అలాంటి पर, సేవకునిగా ऐसे सेवक के ఏ तौर पर, పనైనా పర్లేదు ప్రభు, चाहे कुछ भी काम हो నా कोई परवाह नहीं చేతిలో ఉన్న प्रभु, పని వెనకాల నేను పరిగెడతా. जय मेरे हाथ में जो काम है उसके लिए मैं दौड़ యేసు लगाऊंगा, ప్రభు ఆ పని ఈ పని కోరుకున్నా కానీ ఈ రోజు నా చేతిలో ఉన్న పని నేను చేస్తా. जय ये काम वो काम नहीं प्रभु, लेकिन मेरे हाथ में आज के दिन जो काम है उस काम को मैं ఈ करूंगा రోజు వరకు प्रभु। సోమరిగుండే నేను నా చేతిలో పని నేను మొదలు పెడతా. आज के दिन तक मैं आलसी हूँ, लेकिन आज के दिन मेरे हाथ में ये जो काम है मैं इसकी యోసేపు शुरुआत करूंगा। బానిసగా ఉన్నప్పుడు బానిస పని చేసిండు, जब यूसुफ एक गुलाम था तो गुलामी का काम उसने किया है, ఖైదీలుగా ఉన్నప్పుడు ఖైదీలో లాగా ఉన్నాడు. जब वो कैदी था वो कैदियों के जैसा वो रहा है, किया అలాంటి है, పని నేను చేస్తా, वैसा काम मैं అలాంటి करूंगा, సేవకునైతా, ऐसा सेवक मैं बनूंगा, పశ్చాత్తాపంతో ఉన్న సేవకునైతా నేను. पश्चाताप से भरा हुआ वैसा सेवक मैं बनूंगा। తప్పిపోయిన కుమారుడితో ఉన్న పశ్చాత్తాపం ఎలా అయితే కలిగిందో वो उड़ाऊ पुत्र का जैसा पश्चाताप हुआ है, అలా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి కలుగును గాక. वैसा पश्चाताप यहाँ पर मौजूद हर एक ప్రతి व्यक्ति బిడ్డ में అలాంటి होने पाए, సేవకుడు అవును గాక. और हर एक व्यक्ति वैसा ఆ सेवक बनने తండ్రికి पाए, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు సేవకుడు అయినట్టు जैसे उस पिता के लिए वो जो उड़ाऊ पुत्र जैसे एक सेवक ఆ बन गया, యేసు ప్రభుకి నిర్దోషిగున్న యేసు ప్రభుకి మనందరం అలాంటి సేవకుడు అవును గాక. उस निर्दोषी प्रभु यीशु मसीह के लिए हम सब जब ऐसे सेवक बनने पाए, అప్పుడు అభివృద్ధి शुरू. तब जो अभिवृद्धि शुरू हो जाएगी। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అప్పుడు దేవుని దీవెనలు మొదలు, तब खुदा की आशीषों की शुरुआत हो जाएगी అభివృద్ధి మొదలైతే. और अभिवृद्धि की शुरुआत हो जाएगी। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అట్లా उस प्रकार से నువ్వు దేవునిలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. तुम जो खुदा में जो अभिवृद्धि को पाते रहना है। చూడండి 5 గా డివైడ్ చేస్తున్నాం వాక్యాన్ని. देखो वचन को जो इस प्रकार से हम जो पार्ट्स में ఇంకా डिवाइड कर रहे हैं క్లుప్తంగా మీకు అర్థం కావడానికి, और क्लुप्त रीति से आपको समझ में आए। అవును కొందరు ఎంత అభివృద్ధి పొందుతున్నా हाँ, थोड़े कहते हैं हम चाहे कितनी भी अभिवृद्धि पाए ఇంకా और శోధింపబడతా ఉంటారు. शोधित हम किए जा रहे हैं। కాబట్టి అభివృద్ధికి अभिवृद्धि को అటాక్స్ అనేవి ఎలా వస్తాయి? जय अटैक हमले कैसे आते हैं? సైతాను గాడు డైరెక్ట్ గా అటాక్ చేస్తాడు. शैतान जो सीधा हमला करता है, సాతానికి ఇంకో కూడా పేరు, शैतान का एक और नाम है, ఆయన నరహంతకుడు, वो जो नर हत्या करने वाला, దొంగలించేవాడు जो चोर है वो लुटेरा है, అని చెప్పి ఉంటది. कहकर लिखा हुआ है। కాబట్టి సాతాను గాడు దొంగలిస్తుండొచ్చు, शैतान जो तुम्हारे पास से लूट लेता होगा, నీ డబ్బు కష్టమంతా దొంగలిస్తుండొచ్చు, तुम्हारे पैसे जो मेहनत है वो सब कुछ वो जो है चोरी कर శరీర लेता होगा। సంచిలో వేసినట్టే ఉందన్నా అని చెప్పి చాలా మంది ప్రార్థన చేస్తుంటారు. बहुत से लोग ऐसा कहकर प्रार्थना करके जो फटी हुई थैली में डालने का सामान है कहकर कहते కాబట్టి हैं। సైతాను గాడు దొంగలిస్తాడు. शैतान जो वो लूट लेता है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అది దేవుని శక్తితోని ఆ సైతాన్ని జయించాలి. तुम्हें जो खुदा की शक्ति के द्वारा ही शैतान पर जीतना ఎప్పుడైతే है। దేవుని ఆరాధన ఇస్తావో, जब तुम खुदा की आराधना करते हो, ఆరాధనతో సైతాను మండి
పారిపోతుంది. जब उस आराधना के कारण वो शैतान घर जल के राख होके वो भाग जाता है। హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకటి నీ జీవితంలో उतना ही नहीं, तुम्हारे जीवन ఉన్న में బాధల ద్వారా जो मौजूद है उस दुख के कारण నువ్వు అభివృద్ధి పొందవు. तुम जो अभिवृद्धि नहीं నీ पाते हो, పరిస్థితిని చూస్తావు, तुम्हारी परिस्थिति को तुम देखते हो, నీ బాధను చూస్తావు, तुम्हारे दुख को तुम देखते నీ हो, బాధని చూసి तुम्हारे दुख को నీ देखकर వాగ్దానాన్ని మర్చిపోతావు. जो तुम्हारे दुख को तुम भूल जाते నీ हो, బాధను చూసి तुम्हारे दुख को देखकर కొన్ని రోజులు ఇంట్లో వండుకుంటా అంటావు. थोड़े दिन जो कहोगे तुम कि मैं घर में सो जाऊंगा, నీ అనారోగ్యాన్ని చూసి तुम्हारी जो अस्वस्थ को देखकर ఇంట్లో వండుకుంటానంటావు. तुम कहोगे कि मैं घर में सोऊंगा మళ్ళీ कहकर, అది కరెక్ట్ గా తీసుకోండి. फिर उस बात को सही तरीके से तुम्हें సర్ది लेना है। పెట్టుకొని చలిలో తిరగడం కాదు. जय तुम्हें सर्दी हो तुम जो ठंड में घूमना नहीं, అలాంటి పనులు చేయకండి. ऐसा काम मत करो। కానీ చిన్న చిన్నవి వచ్చినప్పుడు కూడా लेकिन जब छोटी छोटी सी जब आती है तुम्हें మీరు तकलीफें, లాంగ్ లీవ్ తీసుకుంటారు. उसके लिए तुम जो बड़ी लंबी छुट्टी ले लेते हो, సంఘం కూడా లీవ్ తీసుకుంటారు. जो कलीसिया से भी लंबी छुट्टी लेते हो, అన్నిటి నుంచి లీవ్ తీసుకుంటారు. सब बातों से लंबी छुट्टी लेते हो వండుకుంటారు. और जाके घर में सोते हो। కాబట్టి నీ బాధల నుంచి इसलिए तुम्हारे दुख से నువ్వు దారిద్రుడవైతుంటావు, तुम जो इस प्रकार बनते हो అభివృద్ధి పొందవు. और तुम जो दरिद्र बनते हो अभिवृद्धि नहीं ఏ पाते हो। పరిస్థితి వచ్చినా शायद कैसी भी परिस्थिति आए, దేవుని వాగ్దానాన్ని ఆపనికే వీల్లేదు. जो है खुदा की की हुई उस प्रतिज्ञा को तुम्हें रोकना नहीं నీ है। ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతూనే ఉండాలా. तुम्हारे द्वारा खुदा की इच्छा पूरी होती रहनी అట్లా चाहिए। నేను కఠినస్తుడు కాదు, ऐसा करके तुम कठिन व्यक्ति नहीं हो, ప్రేమ కలిగి ఉండాలా. तुम में जो प्रेम होना నీ चाहिए, జీవితం ఆగిపోదు. तुम्हारा जीवन रुकना नहीं ఒకడు चाहिए। చనిపోయినప్పుడు నీ జీవితం ఆగిపోవద్దు. एक के मरने के कारण तुम्हारा ఒక जीवन రోగం नहीं रुकना, వచ్చినప్పుడు నీ జీవితం ఆగిపోవద్దు. जो एक बीमारी आने के कारण तुम्हारा जीवन नहीं रुकना। కాబట్టి इसलिए అలాంటి అడ్డంకులు వచ్చినప్పుడు నీ జీవితం ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్ళండి. ऐसे कुछ अड़ंगे आने पर तुम्हारे जीवन को ना रखते तुम्हारे जीवन को तुम्हें आगे बढ़ाना है। అవును, ఈ రోజు కొందరు ఉన్నారు, हाँ, आज के दिन में भी थोड़े ऐसे लोग हैं, భర్త బాగా తాగి తాగి पति जो है उनका जो बड़ा खूब जो शराब पीकर ఇంట్లో వాడు ఉంటాడు, ఒక్క పైసే जो वो घर में पड़ा रहता है वो एक पैसा कमा कर नहीं लाके अभिवृद्धि देता है, ఉండదు. अभिवृद्धि नहीं होती है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అలాంటి వాళ్ళ ఇంట్లలో ऐसे लोगों के घर में భార్య ఆగట్లేదు, जो पत्नी नहीं रुक భార్య रही है, పనికి పోతుంది, पत्नी जो काम के लिए जाती భార్య है, పనికి పోతున్నది, पत्नी जो वो काम करने భార్య जाती है పని చేస్తా ఉంటుంది, वो जो है काम करती है, భార్య పని చేస్తా ఉంటుంది. जो पत्नी जो है उनकी काम करती है। హల్లెలూయా. हालेलुया। ఒక ఇల్లున్నది, एक घर है, ఒక ఇల్లు. एक घर, ఆ సిస్టర్ वो सिस्टर जो है భర్త వదిలేసి వెళ్ళిపోయినప్పుడు उनके पति ने उनको बहुत समय पहले छोड़कर चला गया। ఆ సిస్టర్ యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నది. वो सिस्टर का जो एक्सीडेंट हुआ वो जो पलंग से लग गई, కొన్ని సంవత్సరం నుంచి थोड़े सालों से ఇక్కడే ఉంటారు. वो यही रहते। ఇద్దరు మగ పిల్లలు, उसके 2 लड़के हैं, ఆ ఇద్దరు మగ పిల్లలు కూడా वो 2 लड़के भी చిన్నప్పటి నుంచి बचपन से ही వాళ్ళ స్కూల్ ఆగలేదు, उनका स्कूल नहीं रुका, ఏమి కూడా ఆగలేదు. कुछ नहीं रुका। ఎలా అనంటే कैसे माने, ఆ ఇంట్లో పని చేయనికే जब घर में काम करने के తల్లి लिए సరిపోదు, माँ काफी नहीं है, కానీ పిల్లలిద్దరు बच्चे दोनों भी పొద్దున లేచి పేపర్ వేస్తారు, जो सवेरे उठते जो है न्यूज़पेपर పొద్దున डालते हैं, లేచి పేపర్ వేస్తారు, सवेरे उठ के वो जो न्यूज़पेपर डालने जाते हैं लोगों के घरों में, పేపర్ వేసి చదువుకున్నారు. जो है न्यूज़पेपर डालकर इस प्रकार से हमने पढ़ाई किए हैं। హల్లెలూయా. हालेलुया। వాళ్ళ రెంట్ కట్టుకుంటుండే, जब वो अपने घर का जो किराया बनते थे గవర్నమెంట్ స్కూల్ పోతా ఉన్నారు. और जो गवर्नमेंट स्कूल वो जाया करते थे, తర్వాత వాళ్ళ అమ్మ కాలు బాగాగానే उनकी माँ का पैर जब अच्छा हो गया उसके మెషిన్ बाद కుట్టడం మొదలు పెట్టింది. वो जब मशीन में जो कपड़े सिलना शुरू किए हैं, పిల్లలు ఇంకా మంచిగా చదువుకొని ఒకడు పెద్దగా అయిండు. जो है दोनों बच्चे अच्छे पढ़ने लगे, एक बच्चा बड़ा हो गया, పొద్దున న్యూస్ పేపర్ చిన్నోనికి ఇచ్చిండు, जो है सवेरे का जो न्यूज़पेपर बांटने का काम छोटे को ఈ दिया, పెద్దోడు సాయంత్రం పార్ట్ టైం జాబ్ జాయిన్ అయ్యాడు. और जो ये बड़ा लड़का जो शाम में जो पार्ट टाइम नौकरी करना शुरू किया। మరి సండే మాత్రము जो रविवार को दिन तो ఏ పనున వదిలేసుకుంటారు. कुछ भी काम रहो वो सब काम छोड़ते हैं। ఆ న్యూస్ పేపర్ చిన్నోనికి ఇవ్వడం కూడా ఒక కారణం. అది जो है वो न्यूज़पेपर जो लोगों के घर बांटने का काम जो छोटे సండే भाई రోజు को వాళ్ళు देना भी कारण రాలేకపోతున్నాడు है। అని చెప్పి जो है संडे वो नहीं आ पा रहा है इसलिए ఆ పని వదిలేసిండంట, న్యూస్ పేపర్ పని. जो न्यूज़पेपर का वो काम उसने छोड़ అది दिया। కూడా చూడండి, కరెక్ట్ టైం లో వదిలేసి देखो उसने भी सही समय पे वो ఆయన छोड़ा है, ఎదిగినప్పుడు वो बड़ा होने के बाद వదిలేసి छोड़कर, చూడండి देखो సండే రోజు వచ్చి रविवार के दिन वो आकर పొద్దున వచ్చి ఈడ పని చేస్తారు. सवेरे आकर वो यहाँ पर काम వాళ్ళ करते అమ్మ हैं। మొత్తుకుంటారు, उनकी माँ बड़े ही అన్నా बोलती నేను है, తొందరగా రాలేను, నాకు కూడా ఒక ఆగమంట. जो है जल्दी जल्दी मैं नहीं आ पाती, मेरे लिए रुकने వాడు को मैं कहती అక్కడే हूँ అంటున్నాడు, उससे। అన్నా నేను మా తమ్ముని పెట్టి ఫస్ట్ నేను చర్చికి వచ్చేస్తా పని చేయడానికి అంటున్నాడు. जब वो कहते हैं मैं अपने भाई को वहाँ रख देता हूँ माँ के पास, मैं सबसे पहले चर्च आ లేకపోతే जाता हूँ ఇద్దరం काम మళ్ళీ करने के పని लिए। చేసి వచ్చి మళ్ళీ మా తల్లిని తీసుకొస్తాం. नहीं तो हम पहले आते काम करते फिर वापस घर जाकर हमारी माँ को हम నాకు लेकर అక్కడ आते పని हैं। చేయండి, నాకు తృప్తి ఉండదు అన్న. చిన్న పిల్లలు जो छोटे बच्चे वो कहते हैं कि हम अगर जब तक चर्च में काम ना करें हमें संतुष्टि नहीं होती है। హల్లెలూయా. हालेलुया। దేవుడు వాళ్ళని అభివృద్ధి పరుస్తున్నాడు. खुदा उनको अभिवृद्धि दे रहा ఒక है। చిన్న ఇంట్లో ఉండే एक छोटे घर में वो रहा తర్వాత దేవుడు ఒక करते थे మంచి ఇల్లు ఇచ్చిండు. और उसके बाद खुदा ने एक अच्छा
अच्छा घर తర్వాత అదే दिया, న్యూస్ పేపర్ వాడు పిలిచి जो वही न्यूज़पेपर वाला అరే बुलाकर ఎంతమందిని పిలిచినా నమ్మకంగా చేస్తలేరురా బాబు, किसी को भी बुलाने पे कोई भी भरोसे से नहीं कर रहा है మళ్ళీ నా काम, దగ్గరనే నువ్వే చేయి అంటున్నాడు. फिर मेरे पास आकर तुम ही काम करो कहकर कहते దేవుని हैं। వాగ్దానం వెనుకలు ఉన్న వాళ్ళు అలా పిలుస్తాయి ఉద్యోగాలు. जो खुदा की हुई प्रतिज्ञा के पीछे रहते हैं उनको जो नौकरियां इस प्रकार से बुलाई जाती అట్లా है। బాధతో నీ జీవితం ఆపేసుకోకండి. ऐसा दुख के कारण तुम अपने जीवन को मत रोको, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మానేకండి. खुदा की इच्छा को पूरा करना इसे मत छोड़ो तुम। హల్లెలూయా. हालेलुया। ఇంకొకటి एक और ఎలా అయిపోతారంటే कैसे बन जाते हो तुम, డబ్బుని ప్రేమిస్తూ ఉంటారు. जो पैसे से बड़ा అలా प्रेम करते డబ్బుని हैं, ప్రేమిస్తూ ప్రేమిస్తూ वैसा पैसे से प्रेम करते करते ఉన్నది పోతారు, ఉన్నది పోతుంది, అంత పోతుంది. जो कुछ है वो चला जाता है, सब कुछ उनका दूर हो जाता है। ఎట్లయితే తప్పిపోయిన కుమారుడి దగ్గర పోయిందో जैसे उड़ाऊ पुत्र के पास से सब कुछ छीन गया, తండ్రిని అన్నని అన్ని जैसे బోడగొట్టుకున్నాడు. अपने पिता को अपने भाई को सब कुछ అట్లా उसने छुपा ఎప్పుడైతే दिया। డబ్బుని ప్రేమిస్తావో అన్ని పోతాయి. जब तुम पैसे से प्रेम करते हो उसी प्रकार से अपना सब कुछ खो देते हो। మొట్టమొదటిది సైతాన్ అటాక్ చేసినప్పుడు, सबसे पहले जब शैतान हमला करता है, రెండవది నీ బాధతో ఉన్నప్పుడు, और दूसरा जब तुम अपने दुख में होते हो उसके ఎలా कारण। పోతాయో డబ్బులు చెప్తున్నా. कैसे पैसे ఇందాక दूर हो వరకు ఎలా जाते हैं। పొందుకుంటాలో చెప్పినా. इससे पहले मैंने बताया कि तुम पैसे कैसे पाओगे कहकर। హల్లెలూయా. हालेलुया। చివరిది నాలుగవది और चौथी बात ये है పాపము ద్వారా पाप के द्वारा, వచ్చే జీతము. पाप के द्वारा आने वाली कमाई కాబట్టి నీ मृत्यु యొక్క है, इसलिए పాపముతో అక్రమంగా సంపాదించుకుంటే अपने पाप के द्वारा जो तुम जो नाजायज रीति से जो पाप कमाते हो। సామెతలో మరి సొలొమోను రాజు जो है नीति वचन पुस्तक में लिखा है कि सुलेमान राजा, వ్యాపారం చేయాలన్నా సంపాదించాలన్నా సామెతలు చదువుకోండి. अगर तुम्हें जो है व्यापार करना है, आपको कमाना है, इस बात के लिए जो तुम्हें जो नीति वचन पुस्तक का पढ़ो आपको समझ आएगा సొలొమోను రాజు ఎట్ట వ్యాపారం చేస్తాడో చెప్తాడు. कि सुलेमान राजा वो कैसा कारोबार व व्यापार करता था, इसके बारे में बताया गया है। సొలొమోను రాజు सुलेमान ప్రతి राजा వ్యాపారానికి లాభం ఉండి అని రాస్తుంది, ఉండాలి అని రాస్తుంది. जो है उसके हर एक जो कारोबार के लिए जो है फायदा रहना कहकर वो लिखता है। కాబట్టి లాభం పొందుకోండి, जो है तुम जो उसका फायदा जो मुनाफा कमाओ, కానీ వేరేలను కూడా लेकिन दूसरे के लिए भी వాళ్ళ తిండిని మీరు లాక్కోకండి. उसके हाथ करने वाला तुम मत छीनो। నీ పార్ట్నర్ తిండిని నువ్వు లాక్కోకు. जो तुम्हारा जो पार्टनर है उसके पास का तुम मत छीनो। వాడికి ఏం లేకుండా మొత్తం నువ్వే తినాలని చూడకు. उसके पास कुछ ना बचे, उसका पूरा सब कुछ तुम खा जाओ, अगर ऐसा ना करो। కాబట్టి इसलिए పాపముతోని पाप के द्वारा నువ్వు సంపాదించుకుని ఉండొచ్చు, तुमने कमाया होगा, కానీ అది ఎప్పుడు కూడా మిగలదు. कभी भी वो चीज नहीं बचेगा तुम्हारे लिए, ఎప్పుడు కూడా మిగలదు. कभी नहीं रहेगा वो तुम्हारे लिए। పాపముతోని जो సంపాదించుకోకండి. पाप के द्वारा है, तुम्हें नहीं कमाना है। ఈ రకంగా इस प्रकार से ఈ యొక్క సంపాదనలన్నీ పోతా ఉంటాయి. इस प्रकार से लोगों की कमाइयां जो वो चलती है। నీకు చివరిగా కొన్ని సూత్రాలు చెప్పి ముగించేస్తా. अंत में थोड़े सूत्र बनाकर इस वचन संदेश को मैं आज खत्म करूंगा। సామెతలు 23 అధ్యాయం 21 వచనం సొలొమోను రాజు చెప్పిన సూత్రాలు. जो है नीति वचन पुस्तक उसका 23 अध्याय 21वें वचन में लिखा है, सुलेमान राजा ने సామెతలు जो बताया है। 23:21 Proverbs 23:21 नीति वचन पुस्तक 23 अध्याय उसका 21वां वचन। త్రాగుబోతులను త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, దరిద్రులగుదురు, నిద్రమత్తు నిద్రమత్తు చింపిడి గుడ్డలు ధరించుటకు కారణమగును, చింపిడి గుడ్డలకు ధరించుటకు కారణమగును. కారణము అగుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరెవరంట? कौन कौन लोग చింపిడి గుడ్డల కారణం ఎవరైతారంట? जब फटे कपड़े पहनने के वो कारक कौन దరిద్రులు बनते हैं? ఎవరైతారంట? दरिद्र कौन बनता है? తాగుబోతులు. शराब पीने वाले पियक्कड़। రెండవది और दूसरे ఎవరు? कौन? తిండిబోతులు. जो भुक्कड़ होते हैं। చూడండి, అందుకే తాగుబోతులు ఇంట్లో ఎప్పుడు దరిద్రమే ఉంటారు. इसलिए जो शराब पीने वाले लोग होते हैं उनके घर में हमेशा दरिद्रता होती है। రెండవది తిండిబోతులు. और दूसरे जो भुक्कड़ लोग, తిండిబోతులు అంటే जो खूब खाते हैं, जो మరి भुक्कड़ ఇప్పుడు है। అంతా కూడా आजकल सब कुछ ఈ ఫోన్లలో అన్నిట్లో కూడా सब इन फोनों में भी ఆ బిర్యానీ ఏదో పాసిపోయింది ఉన్నా సరే మంచి చూపిస్తాడు. कहीं पर भी वो बिरयानी अगर वो खराब भी होगी लेकिन वो अच्छी दिख रही जैसा దాని दिखाई కొరకు दे, మీరు పరిగెట్టి ఎన్నో కిలోమీటర్లు పోతారు. उसके लिए दौड़ लगाते हो, कितने किलोमीटर तुम जाते हो। సైతాను వాక్యానికి విరుద్ధంగా ఎట్లా పనిచేస్తుందో చూడండి. देखो शैतान इस वचन के विरुद्ध वो कैसे काम कर रहा है। నీ देखिए తిండి అనేది तुम्हारे लिए खाना जो है, నీ శరీరానికి ఒక పెట్రోల్ లాగా పనిచేయాలి. तुम्हारे जो शरीर के लिए भोजन जो एक पेट्रोल के जैसे काम దేవుని करना చిత్తాన్ని है। పని నెరవేర్చడానికి పనిచేయాలి. खुदा की इच्छा, खुदा के काम को पूरा करने के लिए वो इस्तेमाल होना है। తిండిని ప్రేమించకండి. जो तुम जो खाना व भोजन से जो प्रेम అట్లా ना అని చెప్పి करो, మంచి మంచి తినొద్దని కాదు. वैसा क्या ऐसा नहीं कहते कि अच्छे अच्छे మంచి भोजन वस्तु ఆరోగ్యంగా ना खाओ, తినండి. अच्छे सेहतमंद रीति से तुम रह के खाओ, తృప్తికరంగా తినండి, संतुष्टि से खाओ, కానీ తిండి కొరకే బతకకండి. लेकिन जो खाने के लिए मत जियो तुम। తిండి కొరకే ప్లాన్లు వేసుకోకండి. जो खाने के लिए हमेशा योजनाएं मत बनाओ। తిండిని ప్రేమించకండి. तुम अपने खाने से प्रेम ना करो, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. इसलिए बड़े सावधान और सतर्क रहना సొలొమోను है। రాజు అంటున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. सुलेमान राजा ये कहते हैं ये ज्ञान हमको वो देते అవి हैं, మిమ్మల్ని ధనికులుగా కాదు అభివృద్ధి చేయొద్దు, మిమ్మల్ని
దరిద్రులు చేస్తుందంట. ये जब तुम करोगे तुम्हें जब वो धनवान नहीं बनाएगा, अभिवृद्धि नहीं दिलाएगा, नहीं कि तुम्हें जो है दरिद्र कर देगा अगर तुम ऐसा सब करोगे చూడండి तो। సామెతలు 20వ అధ్యాయం 13వ వచనం. देखो नीति वचन की पुस्तक 20वां अध्याय उसका 13 वचन में लिखा है, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది అనును అవతలికి చాలండి. హల్లెలూయా. हालेलुया। నువ్వు నిద్రయందు ఆసక్తి విడువుము, నువ్వు మేల్కొని ఉన్నప్పుడు ఆహారము తిని తృప్తి పొందుకో. అట్లా అని చెప్పి మొత్తం నిద్రను వదిలేయడం కాదు. ऐसा कहकर जो तुम अपनी पूरी तरह से नींद नहीं छोड़ना है। ఒకసారి నేను एक बार मैं దారులలో సేవకు పోతా ఉంటే లైవ్ ఇస్తా ఉంటాం. जब जो है सेवा के लिए जा रहे थे, रास्ते हम थे, जब लाइव हमने दिया है, ఎవరో నన్ను అడిగిండ్రు, అన్నా నేను 3 గంటలు ప్రార్థన చేస్తున్నా वो जो एक व्यक्ति పొద్దునే. कहते हैं मैं जो सवेरे 3 बजे उठ के प्रार्थना करता हूँ। అంటే అవును 3 గంటలు ప్రార్థన చేస్తుంటే మంచిది, हाँ, आप सवेरे 3 बजे उठ के प्रार्थना करो, अच्छी बात है, మంచి కాన్సంట్రేషన్ తో చేయొచ్చు, अच्छे ध्यान के साथ तुम कर सकते ఏ हो, డిస్టర్బెన్సెస్ ఉండదు, किसी प्रकार का कोई डिस्टर्बेंस नहीं దేవునితో रहेगा, మంచి ఈజీగా పొద్దునే కనెక్ట్ అవ్వచ్చు. जो है बड़ी आसानी से खुदा से तुम्हारा संपर्क అలా जोड़ మొదలు सकते हो। పెట్టుడు మంచిది वैसा शुरुआत करना अच्छा है। అని అంటే ఒక ఆయన అంట कहकर तो एक है व्यक्ति, డ్రైవింగ్ చేస్తున్నాడంట. वो ड्राइविंग कर रहा है, డ్రైవింగ్ చేసుకుంటా ड्राइविंग करते हुए నిద్రపోతుండట. वो जो है सो रहा था। అయితే పక్కన ఆయన అన్నాడంట, ఏమయ్యా నిద్రపోతున్నావు? तो उसके पास जो बैठा हुआ व्यक्ति कहता, क्या तुम सो क्यों रहे हो? నా కన్న చెప్పిండు పొద్దునే 3 గంటలకు లేచి ప్రార్థన చేయి. मुझसे अन्ना ने कहा कि सवेरे 3 बजे उठकर प्रार्थना करो के कर। ఆ పక్కనున్న వ్యక్తి ఎవరో కాదు, वो बाजू जो बैठा था व्यक्ति वो और कोई नहीं, మా నాన్న శామన్ అనే. हमारे पिता सैमन नहीं है। ఆయన ఒక్కడ కూర్చొని నిద్రపోతుండంట. वो जो बैठ के जो सो रहा था वो సామెన చెప్పిండంట, అన్నా ఇగో कहता 3 है कि గంటలకు శామన- ప్రార్థన చేయమన్నాడు. कि सवेरे 3 बजे उठ के प्रार्थना करने को कहा है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए చెప్పే వాక్యము जो कहा गया वचन నీ है, పరిస్థితిని బట్టి, तुम्हारी परिस्थिति के నీ अनुसार, కుటుంబాన్ని బట్టి, तुम्हारे परिवार के దేవుని अनुसार, జ్ఞానము దేవుని ఆత్మతోని खुदा के ज्ञान व खुदा की आत्मा के ఫస్ట్ साथ, నేను ఏది అది మీకు ఎలా సాధ్యమవుతుందంటే, वो तुम्हारे लिए कैसे जो मुमकिन होगा, ఏది చెప్పినా जो कुछ भी कहे, ఫస్ట్ ఇంటికి వెళ్ళి మీరు ప్రార్థన చేయాలి. घर जाने के बाद तुम्हें सबसे ఆ पहले प्रार्थना ప్రార్థనలు करना అవన్నీ है। మీరు ధ్యానించాలి. प्रार्थना में उन सारी बातों का ध्यान దేవునికి करना है, చెప్పుకుంటూ అవన్నీ ఎలా పాటించాలో ప్రార్థన చేయాలి. उन सारी बातों का कैसे पालन करें, इस बात ఏది के लिए మొదలు खुदा से పెట్టినా प्रार्थना करना है। ప్రార్థనతోని మొదలు పెట్టు అన్నాడు దేవుడు. जिस किसी भी बात की शुरुआत करो प्रार्थना से దేవుని शुरू करो, प्रभु వాక్యాన్నైనా कहता है। ప్రార్థనతోని మొదలు పెట్టును. वचन पढ़ना भी है तो प्रभु के प्रार्थना से వాక్యం शुरुआत करो, చేయడం మొదలు పెట్టిన ప్రార్థనతోని మొదలు పెట్టు. वचन को करना उसकी शुरुआत करो, प्रार्थना के साथ उसकी शुरुआत करो। కాబట్టి నీకు తగిన నిద్ర ఉండాలా? तुम्हारे लिए जो जरूरी उतनी नींद होनी चाहिए। సరే, ఆ డ్రైవింగ్ చేసే బ్రదరు రాత్రి 10 గంటలకు వండుకొని 3 గంటలకు లేస్తే ఓకే. जब वो ड्राइविंग करने वाला ब्रदर रात के 10 बजे सोकर सवेरे 3 बजे उठे तो वो ठीक है, కానీ అన్నతో బోడే 12-1 గంటలకు పోతాడు. लेकिन वो जो अन्ना के साथ जाता ही रात के 12-1 बजे, మళ్ళీ 3 గంటలకే లేస్తే ఎట్టా? फिर 3 बजे उठने का कैसे वो? అలా కాదు. ऐसा नहीं। దేవుడు నీ శరీరానికి సంబంధించిన నిద్ర ఇచ్చిండు, అంత నిద్ర నువ్వు. खुदा ने जो तुम्हारे शरीर के लिए जरूरी जितनी नींद दिया है उतना तुम्हें नींद लेनी चाहिए। హల్లెలూయా. हालेलुया। ఇంకొక దగ్గర డబ్బులు చూడండి, एक और जगह जो पैसे के विषय में लिखा गया है, సామెతలు 6వ అధ్యాయం 26వ వచనం. नीति वचन पुस्तक 6वां अध्याय का 26वां वचन, వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును. రొట్టె తునక మాత్రమే మిగిలి ఉండును. ఆ, మునాగులు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. వేశ్య సాంగత్యము बेशक के साथ संगति करना, ఏం మిగులుతుందంట? उससे ऐसे लोगों के पास क्या రొట్టె बचेगा? ముక్కనే మిగులుతుందంట. रोटी का टुकड़ा ही बचेगा उसके पास। కాబట్టి అలాంటి సాంగత్యాలు చేయకండి. इसलिए ऐसी संगति तुम्हें ना करनी है। భార్య భర్తతోని, భర్త భార్యతోని పరిశుద్ధంగా ఉండండి. जो है पति पत्नी के साथ और पत्नी अपने पति के साथ ही जो पवित्र रहकर रहे। సైతాను బయట ఎన్నో రకాలుగా శోధిస్తాడు. शैतान बाहर कितनी रीति से उसमें शोधित करता है, परीक्षा में डालता కానీ है। యోసేపు పారిపోయినట్టు పారిపోండి. जैसे यूसुफ जो भागा है वैसे तुम्हें जो वहां से भाग जाना है, పారిపోండి. वहां से నీ भाग కళ్ళ जाओ। ఎదురుగా కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి పారిపో. तुम्हारे आंखों के सामने दिखाई दे रहा है तो भी तुम्हें वहां से నీ भाग जाना ఆలోచనలో है। పనిచేస్తుందా? तुम्हारे सोच में वो काम कर रहा है क्या? వెంటనే వేరే ఏదో ఒక పని చేయి. जल्दी कुछ दूसरा काम तुम करने लगो। వెంటనే నీ నోటితోని మాట్లాడుతున్నావా? जल्दी तुम क्या अपने मुंह से ऐसी बात कर रहे हो? వెంటనే వాక్యంలోకి రా. जल्दी तुम प्रभु के वचन में आओ, లేకపోతే ఉట్టి రొట్టె ముక్క మిగులుతుంది నీకు. नहीं तो तुम्हारे लिए सिर्फ एक रोटी का टुकड़ा ही बचेगा, ఏమి కూడా మిగిలవు. कुछ नहीं बचेगा तुम्हारे पास। చూడండి, देखो ఈ లోకము ये दुनिया ప్రేమని ప్రేమిస్తుంది. जो प्रेम जो उसी से वो जो रखते हैं, ఆ ఎక్కడ పరిపోతారంటే వేష సాంగత్యం అనేది, जो वेश्या की संगति माने वे कहाँ गिर जाते हैं? యవనస్తులు అనేది. जो नौजवान जो है, ఓ వాడు నన్ను అంత ప్రేమిస్తుండు కాబట్టి देखो वो मुझसे इतना प्रेम करता है నేను इसलिए ప్రేమిస్తున్నా. मैं उससे प्रेम कर रहा हूँ। ఆమె అంత అందంగా ఉంది కాబట్టి నేను ప్రేమిస్తున్నా. वो इतनी खूबसूरत है इसलिए मैं उससे प्रेम करता సో हूँ। ఈ యొక్క ప్రేమని ప్రేమిస్తున్నారు వాళ్ళు. वो जो प्रेम जो है ना वो उस चीज से ही प्रेम करते हैं। ప్రేమని ప్రేమించకండి. तुम जो उस प्रेम से प्रेम ना करो, దేవుని వాక్యం అంటున్నది,
खुदा का वचन ये कहता నువ్వు है దేవుని ప్రేమించు, कि तुम खुदा से प्रेम रखो నీ పొరుగు వాని और ప్రేమించు. तुम अपने पड़ोसी से प्रेम रखो। మనుషులను ప్రేమించమన్నదా, ప్రేమని ప్రేమించమన్నదా? मनुष्य से प्रेम रखने को कहा गया, नहीं तो उस प्रेम से ही प्रेम रखने को कहा అక్కడ गया। తప్పుడు సాంగత్యంలో పడిపోతా ఉన్నారు. वहां पर वे गलत संगति में गिरते हैं। ప్రేమని ప్రేమించకండి, మనిషిని ప్రేమించండి. उस प्रेम से तुम प्रेम ना रखो, लेकिन तुम जो इंसान నీ से प्रेम భర్త रखो। ఇచ్చే ప్రేమని కాదు, నీ భర్తని ప్రేమించు. तुम्हारा पति जो प्रेम करता है तुमसे, उससे नहीं, लेकिन तुम्हारे पति से నీ तुम्हें प्रेम భార్య रखना ఇచ్చే है। ప్రేమని ప్రేమించడం కాదు, ఆ భార్యని ప్రేమించు. तुम्हारी पत्नी जो प्रेम तुम्हें देती है, उस प्रेम नहीं, लेकिन तुम अपनी पत्नी से तुम्हें प्रेम रखना है। తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చే తిట్లని కాదు, जय बच्चे जो माता पिता जो डांटते हैं, उस डांट ద్వేషం से, తెచ్చుకోవడం కాదు, उस डांट के कारण जो है द्वेष లేదా नहीं వాళ్ళు लाना, కొనిస్తే దాన్ని బట్టి ప్రేమని ప్రేమించడం కాదు. लेकिन वो कुछ दिलाकर देते तभी उनसे प्रेम करना नहीं। తల్లిదండ్రులను ప్రేమించండి. बच्चे जब अपने माता पिता से प्रेम रखे, హల్లెలూయా. హల్లెలూయా. అట్లా తప్పుడు సాంగత్యంలో మీరు పోకుండా ఉంటారు. वैसा अगर करोगे तो तुम गलत संगति में नहीं जा पाओगे। హల్లెలూయా. हालेलुया। అట్లా చాలా రాస్తుంటాయి సామెతల్లో. जय नीति वचन पुस्तक में इस बारे में बहुत कुछ लिखा है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए చూడండి, దేవుడు మాట్లాడిండి ఈ రోజు, देखो आज के दिन प्रभु ने बात किया है మిమ్మల్ని हमसे నేను వర్ధిల్ల చేస్తా, कि मैं तुम्हें जो बढ़ोतरी అభివృద్ధి दूंगा, పరుస్తా, उन्नति व अभिवृद्धि అన్నిటికీ दूंगा, క్షేమం ఇస్తా. हर बात में कुशलता दूंगा, కానీ ఎలా ఇస్తా? लेकिन कैसे दूंगा? నా వాగ్దానంతో ఇస్తా. मेरे किए हुए प्रतिज्ञा నా के अनुसार, శక్తితో ఇస్తా. मेरी शक्ति से दूंगा। నా వాక్యానికి లోబడండి, నా నీతికి లోబడండి, అప్పుడు मेरे वचन के आगे तुम्हें झुकना है, मानना है, मेरी స్థిరపరిచి धार्मिकता के अनुसार ఫలింపజేస్తా. रहना है, तब मैं तुम्हें स्थिर करके तुम्हें मैं फलवत కాబట్టి करूंगा। డబ్బు విషయము కొంచెము సంబంధించింది ఉంది, जो है पैसा जो है थोड़ी बातों के संबंधित, మిగతా ఎన్నో విషయాల గురించి और అభివృద్ధి అంటే దేవుడు మాట్లాడి ఉన్నాడు. और बाकी बहुत सी बातों के विषय में अभिवृद्धि के बारे में खुदा ने बात किया है। కాబట్టి ఒక్క రంగంలో కాదు, किसी एक क्षेत्र में ही नहीं, ప్రేయర్ పవర్ అన్ని రంగాల్లో అభివృద్ధి పొందునుగా. प्रेम पर हर एक क्षेत्रों में वो अभिवृद्धि पाए। హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ యొక్క చర్చ్ లో సేవకుడికి తయారయ్యేటప్పుడు इसे जब यहाँ इस कलीसिया में एक सेवक के तौर पे तैयार होते ఈ हैं, చర్చ్ లో సామాన్య బాత్రూమ్ గడుగుతాడు, यहाँ पर इस चर्च में सामाना भी जो बाथरूम की सफाई ఆ करते हैं, సేవకుని ఇస్తోని కూడా గడిపిస్తాడు. और उस सेवक से भी जो वही सफाई का काम బాత్రూమ్ करवाते కడిగే हैं। దాంతో అభివృద్ధి పొంది బాత్రూమ్ వాడు చేయ- దేశాలు వెళ్ళడానికి అభివృద్ధి పొందుతాడు. बाथरूम को साफ करने से अभिवृद्धि को पाको, जो कई देशों पर राज करने वाली उस अभिवृद्धि को जो खुदा उनको देता है। నేను చేసే ప్రతి పనిలో అభివృద్ధి పొందునుగాక. तुम जो काम करते हो उस हर एक काम में तुम अभिवृद्धि पाने पाओ। వ్యాపారం చేయాలంటే ఈ వాక్యానుసారంగా మీరు నడువునుగాక. जो अगर आपको व्यापार करना चाहते हो तो वचन के अनुसार तुम चलो। దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక. खुदा इस वचन का आशीष दे। అబ్రహాం ఇస్సాకు యాకోబుల మా దేవా, మాతో మాట్లాడిన దేవా మీకే వందనాలు. మరి ఈరోజు క్షేమం, అభివృద్ధి, వర్ధిల్లడం ఎలానో మాకు నేర్పించిన విధానం బట్టి వందనాలు. ఈ ప్రకారం మేము నడువునుగాక. మరి అందరూ వర్ధిల్లునుగాక, ప్రేయర్ పవర్ని వర్ధిల్ల చేయునుగాక. మీ కార్యాలు చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రాము. యేసు రక్తమే జయం, ప్రభేస్ నామకే జయం, ప్రభేస్ రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అందరికి కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.